సో ఈ కాల్ మెయిన్గా అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఫ్రమ్ వేర్ యు ఆర్ టు వేర్ యూ వాంట్ టు బి. మనం ఏ సిచ్యువేషన్లో ఉన్నాం, ప్రజెంట్ ఏ పొజిషన్లో ఉన్నాం, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, అసలు ఏంటి పొజిషన్, ప్లాన్ ఏంటి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి. అందరి దగ్గర స్కిల్స్ ఉంటాయి, అందరి దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ రైట్ టైంలో రైట్ వేలో ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం మనం. ఎంతమంది ఇండియా స్పెసిఫిక్గా చూస్తున్నారు ఇందులో? లైక్ మాక్సిమం యూకే నుంచేనా, ఇండియా నుంచి ఎవరైనా ఉన్నారా? శివ, ఓకే శివ మీరు ఇండియా నుంచి, ఓకే నైస్ నైస్. ఇంకా మహిమ, ఓకే మీ కమింగ్ టు యూకే. గోబీనాథ్ ఆర్ లైక్ మీరు యూకే నుంచా ఇండియా నుంచా? కూల్ కూల్. ఇండియా సార్. ఓకే ఓకే నైస్ నైస్ గోపీనాథ్, వచ్చింది మీ మెసేజ్ వచ్చింది. యా యూ కెన్ కాల్ మీ రామ్ గైస్, యూ కెన్ కాల్ మీ రామ్. సో యా, మీకు ఏదైనా మేజర్ డౌట్స్ ఉన్నా రేజ్ యువర్ హ్యాండ్స్, లేదంటే టైప్ చేసి ఉంచండి, దాన్ని లాస్ట్లో మనం ఆన్సర్ చేద్దాం దానిన్నిటికీ. కూల్. సో మెయిన్గా ఈ కాల్లో సివి ఏంటి, లింక్డ్ఇన్ ఏంటి, మెయిన్ మైండ్ సెట్ ఎలా ఉండాలి, యూకే వీసాస్ ఎలా ఉంటాయి, అందులో మనకి ఏది సూట్ అవుతుంది, కెరియర్ స్ట్రాటజీ ఎలా ప్లాన్ చేసుకొని మనం మూవ్ ఫార్వర్డ్ అవ్వచ్చు అనేది ఇక్కడ మాట్లాడదాం. నెక్స్ట్ స్లైడ్. ఎవరికి ఇది ఈ వెబినార్ మెయిన్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఎవరైతే యూకే వద్దాం అనుకుంటున్నారో లేదంటే యూఎస్ వెళ్దాం అనుకుంటున్నారో, జాబ్ సీకర్స్ ఎవరైతే జాబ్ స్టార్ట్ చేశారు, జాబ్ సెర్చింగ్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ కెరియర్ చేంజెస్, కొంతమంది ఏంటంటే 2-3 years తర్వాత కెరియర్ చేంజ్ అవుదాం అనుకుంటారు. లైక్ నేనే కెరియర్లో ఉన్నాను ప్రజెంట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్లో ఉన్నారనుకోండి, ప్రొక్యూర్మెంట్కి వెళ్ళడానికి, అక్కడ నుంచి ఆపరేషన్స్కి వెళ్ళడానికి చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. సో చేంజ్ అయ్యేటప్పుడు ఎలా కమ్యూనికేట్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయిపోయిందో సో వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ సౌత్ ఏషియన్ ప్రొఫెషనల్స్, మెయిన్లీ సౌత్ ఇండియన్స్, మన సౌత్ ఏషియన్స్ ఇక్కడ చాలా మంది ఉంటారు అనమాట యూకేలో. సో వాళ్ళు కూడా జాబ్ మార్కెట్లో దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఏజెన్సీస్ బట్ వెరీ ఫ్యూ కెరియర్ కోచెస్. ఐఎమ్ మెయిన్లీ ఇంటూ కెరియర్ కోచ్. ఏజెన్సీస్ చాలా ఉన్నాయి, జాబ్ ఏజెన్సీస్, లైక్ జాబ్స్ ట్రై చేసేవాళ్ళు, జాబ్స్కి అప్లై చేసేవాళ్ళు. బట్ కెరియర్ కోచ్ అంటే కెరియర్ కోచింగ్ సైడ్లో ఒక స్టూడెంట్ని గైడ్ చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ కేటగిరీలో నేను కూడా ఉన్నాను అనమాట. నేను కొన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి, దేర్ ఆన్ ద వే. సర్టిఫికేషన్స్ కూడా వస్తే క్లియర్గా నేను వాటిని నా నేమ్ చివర మెన్షన్ చేయొచ్చు, ప్రొఫెషనల్ కెరియర్ కోచ్ కింద, అంటే యూకే అక్రిడెటెడ్గా. రైట్, నెక్స్ట్ అసలు నేను ఎవరు, వాట్ హ్యావ్ డన్. సో ప్రజెంట్ నేను ఇప్పుడు ఒక హెల్త్ అండ్ సేఫ్టీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను యూకేలో. సో ప్రజెంట్ నేను ఒక హెల్త్ అండ్ సేఫ్టీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను యూకేలో. అండ్ ప్రొఫెషనల్లీ కెరియర్ కోచ్ అండ్ ప్యాషన్ వైజ్ ప్రొఫెషనల్లీ హెల్త్ అండ్ సేఫ్టీ అడ్వైజర్, ప్యాషన్ వైజ్ ఐఎమ్ ఏ కెరియర్ కోచ్. నా బ్యాచిలర్స్ అంతా ఇండియాలోనే అయిపోయింది, అక్కడ గుంటూరు దగ్గరలో అయిపోయిన తర్వాత నేను పీజీ డిప్లొమా బెంగళూరులో చదివాను హెల్త్ అండ్ సేఫ్టీలో. సో దాని తర్వాత కొన్ని సర్టిఫికేషన్ చేశాను అనమాట. క్యాంపస్ ప్లేస్మెంట్లో అమెజాన్లో సెలెక్ట్ అయ్యాను. సో అక్కడ 2 years జాయిన్ చేసిన తర్వాత వాల్మార్ట్కి, లైక్ వాల్మార్ట్ అప్పుడు ఫ్లిప్కార్ట్తో కోఆర్డినేషన్లో ఉందన్నమాట. సో వాల్మార్ట్కి జాయిన్ అయిన తర్వాత అక్కడ 1 year వర్క్ చేసి విత్ నియర్లీ 100% హైక్ తోటి బ్యాక్ టు అమెజాన్, మళ్ళీ అమెజాన్లో ప్రోగ్రామ్ మేనేజర్గా రిటర్న్ జాయిన్ అయ్యాను అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎప్పుడైతే ట్రాన్సిషన్ అవుతూ ఉన్నానో, జాబ్ చేస్తూ ఉన్నానో, ఏదో కోర్స్ యాడ్ చేసుకుంటూ వచ్చాను నా ప్రొఫైల్కి. మీరు నా లింక్డ్ఇన్లో కూడా చూడొచ్చు. సో 1 year నేను ఒక ఇగ్నోలో ఒక పీజీ డిప్లొమా చేశాను, లాంగ్ పీజీ డిప్లొమా. ఇట్స్ నాట్ ఆన్లైన్, డైరెక్ట్గా మనం ఎగ్జామ్స్ రాయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమా చేశాను 2018లో. మళ్ళీ 2019లో ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబిలిటీ మేనేజ్మెంట్లో ఇంకొక పీజీ డిప్లొమా చేశాను అనమాట. సో ఎందుకంటే ప్రొఫెషనల్గా నేను కమిట్ అయి ఉన్నాను, ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ అనేది రిక్రూటర్స్ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒక కోర్స్ తీసుకొని మనం అక్కడ స్టక్ అయిపోయాం అనుకోండి, దే కాంట్ అండర్స్టాండ్, ఓకే మనం కెరియర్లో డెవలప్ అవ్వడానికి ఏదో నేర్చుకుంటున్నామా లేదా అనేది. సో అందుకని ఏదో కోర్స్ కానీ ఏదో ఒక సబ్జెక్ట్ కానీ మనం యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే దే ఆల్సో గెట్ సమ్ ఐడియా, ఓకే కెరియర్లో ట్రాన్సిషన్ అవ్వడానికి వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉన్నారు అనేది. సో తర్వాత యూకే మూవ్ అయ్యాను 2023 సెప్టెంబర్లో. సో అంతకు ముందు కూడా నేను 2000 బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత నాకు 2 years టైం ఉంది కదా, 2017 వరకు. అప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తూనే ఉన్నాను అనమాట. చేస్తూనే బెంగళూరులో పీజీ డిప్లొమా చేశాను. సో ఒక 4 months కంటిన్యూస్గా అటెండ్ అయ్యి తర్వాత అన్ని అప్పుడప్పుడు అటెండ్ అయ్యేవాడిని. అది అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నియర్లీ 6 months టైం పట్టింది నాకు జాబ్ క్రాక్ చేయడానికి. మన దగ్గర స్కిల్ లేక కాదు, బట్ ఇక్కడ స్ట్రాటజీ అర్థం చేసుకోవడానికి.
ఇండియాలో అయితే చాలా ఈజీగా మూవ్ అయ్యేవాళ్ళు, మనకు తెలుసు కాబట్టి ఎలా మార్కెట్ వర్క్ అవుతుంది, రిఫరెన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం డిఫరెంట్ అయింది, ఎవరితో కనెక్ట్ అవ్వాలి, అసలు ఎలా స్టార్ట్ చేయాలి అనేది. స్టార్ట్ చేసినప్పుడు రీచ్ అవుట్ అవ్వడం, అందరితోటి మాట్లాడడం, నియర్లీ ఒక 100 అప్లికేషన్స్ వరకు వేసి ఉంటాం 6 monthsలో. ఎందుకంటే హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజర్ పొజిషన్స్ అనేవి చాలా క్వైట్ గా ఉంటాయి, కంపెనీ మొత్తంలో 1 లేదా 2 ఉంటాయి అనమాట. సో హ్యూజ్ గా ఉండవు. లైక్ మన ఐటీ సైడ్ తీసుకుంటే డిపార్ట్మెంట్ వైజ్ గా చాలా ఎక్కువ ఉంటాయి, అదే బ్యాక్గ్రౌండ్. బట్ హెల్త్ అండ్ సేఫ్టీ అనేది ఇట్స్ మోర్ ఓవర్ లైక్ పోలీస్ అండ్ లీగల్ కంప్లైన్స్ చాలా ఉంటాయి అనమాట. అందులో చాలా రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ తో కూడుకుంది. మీరు ఫైర్ ఆఫీసర్స్, ఫైర్ మేనేజర్స్, సేఫ్టీ ఆఫీసర్స్ ఇవన్నీ చూసే ఉంటారు. సో మోర్ ఓవర్ గవర్నమెంట్ తో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాం అనమాట, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ. అండ్ వీటన్నిటిని కలిపి హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కింద వస్తుంది, క్వాలిటీ కూడా మా కిందే ఉంటుంది అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత నియర్లీ 6 monthsలో చాలా అప్లికేషన్ చేసినా కానీ నో రెస్పాన్స్. ఎందుకు రెస్పాన్స్ లేదంటే నేను అప్రోచ్ అయ్యే విధానం క్లియర్గా లేదు, వాళ్ళు ఎలా మాట్లాడాలి ఏంటి అనేది. సో నేను ఎప్పుడైతే స్ట్రాటజికల్గా మళ్ళీ లింక్డ్ఇన్లో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేసి వాళ్ళతో మాట్లాడడం మొదలు పెట్టాను, దెన్ ఇట్ బికెమ్ వెరీ ఈజీ. నాకు ఇప్పుడు వచ్చిన 2 jobs ఐ నెవర్ అప్లైడ్. అసలు కంపెనీ ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. వాళ్ళే మనకు రీచ్ అవుట్ అయ్యి, ఓకే రామ్, వీఆర్ సీన్ యువర్ ప్రొఫైల్ అండ్ సీమ్స్ లైక్ యూ గాట్ క్వాలిఫికేషన్స్ అండ్ ద నాలెడ్జ్ దట్ వీఆర్ లుకింగ్ ఫర్. సో వీఆర్ మోర్ దెన్ హ్యాపీ టు ఇన్వైట్ యూ ఫర్ ఏ ఫోన్ కాల్, స్క్రీనింగ్ కాల్. బేసిక్గా ఎప్పుడైనా స్టార్ట్ అయినప్పుడు ఒక స్క్రీనింగ్ కాల్తో స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళు మనకి యూకేలో ఏం చేస్తారంటే, ఈవెన్ ఇండియాలో కూడా ఏం చేస్తారంటే, ముందు అడుగుతారా ఒక ఆపర్చునిటీ ఉంది, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే నేను మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను అని. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ ఉన్నామో లేదో తెలియకుండా అన్ని షేర్ చేయడం ఉంది, కానీ మన ఇంట్రెస్ట్గా ఉన్నామంటే ఆ కంపెనీ డీటెయిల్స్ మనకు షేర్ చేస్తారు. ఓకే, ఇది కంపెనీ, ఇది పొజిషన్, ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అహెడ్ అండ్ అప్లై. సారీ గైస్, గివ్ మీ ఎ సెకండ్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అహెడ్ అండ్ అప్లై అని. సో అప్పుడు అలా ఓకే అయిన తర్వాత మనకు వాళ్ళు పంపిస్తే మనం జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మేజర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు మనం ఎలా రీచ్ అవుట్ అవుతారు, ఎందుకు రీచ్ అవుట్ అవుతారు, ఇక్కడ చాలా మంది ఉన్నప్పుడు మనల్ని ఎందుకు రీచ్ అవుట్ అవుతారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో 2 jobs అలానే మనకి వాళ్ళు ఆఫర్ చేసినాయి, వచ్చింది. ఇప్పుడు సెకండ్ జాబ్ రన్నింగ్ అవుతుంది, ఇట్స్ గుడ్ జాబ్. నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా మీరు చూడొచ్చు, నేను చేంజెస్ అన్ని అక్కడ ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్, సో వాట్ క్వాలిఫికేషన్స్ ఐ గాట్ మీ అందరికి చెప్పడానికి. మధ్యలో ఒకవేళ స్క్రీన్ డిస్కనెక్ట్ అయితే ప్లీజ్ టెల్ మీ, నాకు చెప్పండి ఒకసారి. నా దగ్గర ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మీతో మాట్లాడడానికి, హూ ఐ యామ్. సో బేసిక్ నాలెడ్జ్తో చెప్తున్నానా లేదంటే స్కిల్తో చెప్తున్నానా? నో. ఐవ్ డన్ మై 6 months train the trainer proficiency program where I learned about understanding the mindset, conducting training needs analysis. ఒక కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీలో ప్రాబ్లం ఏంటని ఐడెంటిఫై చేసి ట్రైన్ ద నీడ్ అనాలిసిస్ చేసి, ఓకే ఈ కంపెనీకి ఏం కావాలి, ఎలాంటి ట్రైనింగ్స్ కావాలి, ఎలా ఉంటే ఈ కంపెనీలో ప్రొడక్టివిటీ బాగుంటుంది, ఆ పీపుల్ కోఆర్డినేషన్ పెరుగుతుంది అనేది చాలా ఇట్స్ వెరీ హ్యూజ్ ట్రైనింగ్. చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్ అటెండ్ అవుతారు అనమాట. నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఫినిష్ అయింది. అండ్ ఐవ్ డన్ అదర్ ఆన్లైన్ కోర్సెస్ యాజ్ వెల్ అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ యాజ్ వెల్. సమ్ సర్టిఫికేషన్స్, బిగ్గెస్ట్ సర్టిఫికేషన్స్ లైక్ 2-3 monthsలో వస్తాయి అనమాట. అది వస్తే ఇంకా లైక్ వాల్యూ యాడ్ అవుతుంది. ఇవన్నీ దేనికి, సర్టిఫికేషన్స్ దేనికి, టు ప్రూవ్ హూ వీఆర్. ఈ సర్టిఫికేషన్స్ లేకపోయినా నేను మీ దగ్గర మాట్లాడగలను, బట్ నేను మీ దగ్గర మాట్లాడుతానంటే ఐ షుడ్ బ్యాకప్ విత్ సంథింగ్. నా దగ్గర ఒకటి ఉండాలి, ఎందుకు మాట్లాడుతున్నాను, కంటెక్స్ట్ ఏంటి. సో ఈ సర్టిఫికేషన్స్ ఏం ప్రూవ్ చేస్తాయంటే నియర్లీ 200 hours సర్టిఫికేషన్స్ అనమాట. 200 hours మనం క్లాసెస్ అటెండ్ అయ్యి మళ్ళీ మనం ప్రజెంటేషన్స్ ఇచ్చి వాళ్ళందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని అగైన్ వాళ్ళకి మనం క్లాసెస్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అయితే అప్పుడు దాన్ని బట్టి రేటింగ్స్ ఉంటాయి. సో ఈ సర్టిఫికేషన్ ఫైనల్ మనకి ఇస్తారనమాట. సో ఇది ఎందుకు యూటిలైజ్ అవుతుందంటే మనకి మార్కెట్లో మనం చెప్పడానికి హూ వేర్ అనేది, మనం ఎవరని చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది. రైట్, ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి, బట్ ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ సమ్ హియర్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే, మెయిన్లీ మన మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. జాబ్ సెర్చ్ ఈజ్ స్కిల్. ఇప్పుడు జాబ్ సెర్చింగ్ లో హండ్రెడ్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనం డైలీ చేయొచ్చు, బట్ స్ట్రాటజికల్ గా అప్లై చేస్తే there are lots of chances to land a job. Give me a second, guys. Somebody join. Able to. Give me a second. I will join here, but I can't able to add them here. Yeah.
కూల్. కనిపిస్తుంది కదా స్క్రీన్ ఏదో డిస్కనెక్ట్ అయితే నాకు చెప్పండి, ఎందుకంటే నేను 2 screens లో ఉన్నాను, నాకు అర్థం ఒక్కోసారి అర్థం కాకపోతే. సో బేసిక్ మైండ్ సెట్ ఏంటి, ఒక జాబ్ రావాలంటే మైండ్ సెట్ ఎలా ఉండాలి, అండ్ యూకే జాబ్ మార్కెట్ ఎలా ఉందని బేసిక్ స్టఫ్ గురించి, అది పెద్ద బిగ్ డీల్ కాదు. వీసా ఆప్షన్స్ ఏముంటాయి, సివిని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అండ్ హ్యూమన్ ఇంటరాక్షన్ కి డిఫరెన్స్ ఏముంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా ఉండాలి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉండడం వేరు, అది రిక్రూటర్స్ కి హైలైట్ ఎలా అవుతుంది అనేది డిస్కస్ చేద్దాం. అండ్ జాబ్ సెర్చ్ స్ట్రాటజీ దట్ వర్క్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లైక్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పవర్ కాల్ యూ క్వశ్చన్స్, సో ఐ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. సో ఈ మధ్యలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ టైప్ యువర్ మెసేజ్. Cool. Yeah. So why does job search feel so hard? జాబ్ సెర్చింగ్, ఎందుకంటే జాబ్ సెర్చింగ్ లోకి మనం వచ్చిన తర్వాత ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ, కొంచెం కష్టంగానే ఉంటుంది. అప్లై చేస్తూనే ఉంటాం, రెస్పాన్స్ ఏం రాదు, ఎలా మాట్లాడాలి. ఒక్కొక్క మూమెంట్లో ఏమనిపిస్తుంది అంటే ఇంత చదువుకొని ఇక్కడ దాకా వచ్చాం, ఇక్కడ స్ట్రక్ అయిపోయాం, అసలు ఎలాగ అసలు మనకు జాబ్ వచ్చిందా రాదన్న ఫీలింగ్ లో మనం స్ట్రక్ అయిపోతాం అనమాట. సో వితౌట్ స్ట్రాటజీతో మనం అప్లై చేస్తే, లైక్ సెండింగ్ హండ్రెడ్స్ ఆఫ్ సివీస్ అండ్ హియరింగ్ సైలెన్స్ వాల్యూమ్ అండ్ రిజల్ట్, హండ్రెడ్స్ ఆఫ్ సివీస్ పంపించిన ఉపయోగం లేదు. బట్ రైట్ సివి రైట్ టైంలో రైట్ డీటెయిల్స్ తో మనం పంపిస్తే పాసిబుల్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంపోస్టర్ సిండ్రోమ్, యు ఆర్ మోర్ క్వాలిఫైడ్ దాన్ యూ థింక్, ద వరల్డ్ నీడ్స్ యువర్ స్కిల్స్. సో మనకు అదే అనిపిస్తుంది అనమాట. ఎవరి దగ్గర సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీస్ కానీ స్కిల్స్ కానీ ఉండవు, అందరి దగ్గర డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక క్లయింట్ తోటి చాలా బాగా మాట్లాడగలరు, ఒక్కొక్కరు క్లయింట్ దగ్గరికి వెళ్ళడానికి చాలా భయంగా ఉంటుంది, బట్ ఈవెన్ దో దే హ్యావ్ స్కిల్స్. సో ఇక్కడ ఓవరాల్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకళ్ళతో కంపేర్ చేసుకొని మనం వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు అంటే నా దగ్గర స్కిల్స్ లేదా నాకు రాదా అన్న ఫీలింగ్ లో ఉండిపోకూడదు. యూ గోట్ యువర్ రైట్ స్కిల్స్ అండ్ యువర్ నాలెడ్జ్. సో దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే చాలు అనమాట. అందరి దగ్గర సేమ్ స్కిల్స్ సేమ్ నాలెడ్జ్ ఉండదు, అర్థమైంది కదా. అలాగే ఉంటే అందరూ ఒకే జాబ్ చేయాలి, బట్ లాట్స్ ఆఫ్ జాబ్స్ అండ్ డిఫరెంట్ జాబ్స్. నేను సివిల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత సివిల్ ఇంజనీరింగ్ లో కొన్ని ఇయర్స్ వర్క్ చేసి ఓకే అప్గ్రేడ్ అవుతామని చెప్పి హెల్త్ అండ్ సేఫ్టీకి వచ్చాను, సేఫ్టీ ఇంజనీరింగ్ కి. సో ఇక్కడ అప్గ్రేడ్ అవుతాను, మేబీ 1 or 2 years తర్వాత ఫుల్లీ కెరియర్ కోచ్కి వెళ్ళిపోతాను. 1 or 2 years కూడా మేబీ కపుల్ ఆఫ్ మంత్స్ లో. సో నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసి కెరియర్ కోచింగ్ లో సివిస్ లింక్డ్ఇన్స్ ఇంకా ప్రొఫెషనల్ గా ముందుకెళ్తాను. సో అలాగా మార్కెట్ ని బట్టి మన మైండ్ సెట్ ని బట్టి మనం మారిపోతూ ఉంటాం అనమాట. ఒకప్పుడు కష్టంగా ఉన్న జాబ్ ఇప్పుడు ఈజీ అనిపిస్తుంది. సో ప్రిపేర్ వెల్. న్యూ కంట్రీ న్యూ రూల్స్, ఎస్ అఫ్ కోర్స్ మన కంట్రీ మారిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మీకు అనిపించవచ్చు ఇండియాలో కొంచెం ఫ్రీగా అనిపించింది జాబ్ సెర్చింగ్, ఇక్కడ ఇంత స్టఫ్ గా ఉంది అని. అర్థం చేసుకోండి, ఒక కంట్రీకి మనం వచ్చిన తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కమ్యూనికేషన్ కి రైట్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట యూకేలో. ఎందుకంటే మనతో పాటు వర్క్ చేసే వాళ్ళని మనం ఎలా ట్రీట్ చేస్తాం, నో మ్యాటర్ ఏ పొజిషన్ లో వాళ్ళు ఉన్నా వాళ్ళతో ప్రాపర్ గా మనం ఎలా డీల్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అఫ్ కోర్స్ మన మీద చాలా ఎలిగేషన్స్ ఉంటాయి, మనం చాలా ఎక్కువ వర్క్ చేపిస్తామని. ఇండియాలో చూసుకుంటే టైం మేనేజ్మెంట్ ఇవ్వమని అండ్ యూనో మెంటల్ హెల్త్ సరిగ్గా సపోర్ట్ ఇవ్వమని. బట్ ఇక్కడ మెంటల్ హెల్త్ కానీ పర్సనల్ గా సంబంధించిన ఇష్యూస్ లో కానీ చాలా హెల్ప్ ఉంటుంది అనమాట. సో కంపారిటివ్లీ చాలా డిఫరెన్స్ ఉంది. One second, guys. That's why టైం మేనేజ్మెంట్ ఇస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరు జాయిన్ అయినా మధ్యలో వాళ్ళు జాయిన్ చేసుకోవాలనుకుంటే మనకి ఎస్. సో అర్థమైంది కదా, రైట్ స్ట్రాటజీస్ తోటి అప్లై చేసుకోవాలి. అండ్ ఇంపోస్టర్ సిండ్రోమ్, డోంట్ వరీ అబౌట్ దాట్. న్యూ కంట్రీ న్యూ రూల్స్, కంట్రీ మారిన తర్వాత ఇక్కడ సిస్టమ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఐ టుక్ నియర్లీ 6 months, నాకు 6 months టైం పట్టింది. దేనికి, మన దగ్గర స్కిల్స్ లేక కాదు, ఇక్కడ మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది దానికి తగ్గట్టుగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది నేర్చుకోవడానికి. సో గెట్ రెడీ ఫర్ దాట్. అండ్ మిస్సింగ్ నెట్వర్క్, 80% ఆఫ్ జాబ్స్ ఆర్ ఫిల్డ్ బిఫోర్ దే పోస్టెడ్. కనెక్షన్స్ మ్యాటర్. సో కనెక్షన్స్ ఎందుకంటే ఏదైనా జాబ్ లో ఒక ఎంప్లాయీ ఎవరినైనా రిఫర్ చేస్తే
దానికి చాలా వాల్యూ ఉంటుంది అనమాట. దట్ మీన్స్ బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళు ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ ఎంప్లాయీకి వాళ్ళు చాలా వాల్యూ ఇస్తారు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీలో ఏదైనా ఉందనుకోండి, ఒక ఇద్దరు ఉన్నారు, ఒకరు డైరెక్ట్గా అప్లై చేశారు, సేమ్ స్కిల్స్ సేమ్ లెవెల్ ఉన్నోళ్ళు, ఇంకొకరు నా త్రూ అప్లై చేశారు. లైక్ నేను రిఫరెన్స్ ఇచ్చాను. మాక్సిమం ఎక్కువ పర్సంటేజ్ రిఫర్ ఇచ్చిన పీపుల్కి ట్రై చేస్తారనమాట. ఎందుకంటే ఆ పర్సన్ మనకు తెలుసు కాబట్టి. అట్ ద సేమ్ టైం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి వరి అవ్వాల్సిన పని లేదు. కంపెనీ కూడా మన మీద నమ్మకం ఉంటుంది. మా ఎంప్లాయీ ఒకరిని రిఫర్ చేస్తున్నారు అంటే దట్ మీన్స్ ఓకే, వాళ్ళ గురించి తెలిసే రిఫర్ చేస్తున్నారు, కావాలని చెప్పి చేయరు, నార్మల్గా చేయరు అని చెప్పి చాలా ఐడియా ఉంటుంది వాళ్ళకి. సో అందుకనే కి చాలా చాలా వాల్యూ ఉంది. లింక్డ్ఇన్లో ఎవరితో మీరు కనెక్ట్ అయితే ప్రతి కంపెనీలో ఉన్న పీపుల్తో కనెక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ని ఎవరిని వదిలిపెట్టద్దు. నో మ్యాటర్. లింక్డ్ఇన్ అనేది ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్. వాళ్ళని మనం ఎందుకు జాబ్ అడగాలి, వీళ్ళని మనం ఎందుకు జాబ్ అడగాలని ఆ మైండ్ సెట్లో ఎప్పుడు ఉండొద్దు. ఇట్స్ ఎ ప్రొఫెషనల్ నెట్వర్క్. మీరేం వాళ్ళని మొత్తం నేర్పించండి, మీరే మనీ ఇవ్వండి అంటలేదు. బట్ ఆల్ యూఆర్ ఆస్కింగ్ ఇస్ జస్ట్ రిఫరల్. రిఫరల్ దేనికి? మీరు ఎవరు అని చెప్పడానికి. బయట నుంచి ఎవరినో తీసుకొని వచ్చి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, వాళ్ళ మైండ్ సెట్ ఏంటో నాకు తెలియదు, వాళ్ళని తీసుకొచ్చి నా కంపెనీలో పెట్టుకునే బదులు నాకు తెలిసిన వాళ్ళని నేను తీసుకొని వస్తే, సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మేబీ గుడ్గా ఉండొచ్చు, నేను ఎక్కువ వరి అవ్వాల్సిన పని లేదు కంపెనీ, అండ్ వాళ్ళు హైర్ చేసుకోవడం కూడా నాకు ఈజీ, మా ఎంప్లాయీ కూడా హ్యాపీగా ఉంటారు అనేది కంపెనీ ఎప్పుడు ఆలోచిస్తుంది అనమాట. సో ఇంప్రూవ్ ఆల్ యువర్ కనెక్షన్స్ ఆన్ లింక్డ్ఇన్. అండ్ ఇఫ్ ఐ మూవ్ టు నెక్స్ట్, సో మైండ్ సెట్ అన్నాం కదా, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి? జాబ్ అప్లై స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఓవర్‌వెల్మింగ్ ఉంటుంది అనమాట. చాలా ఓవర్‌వెల్మింగ్ ఉంటుంది. అసలు ఎలా అప్లై చేయాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, కొంతమంది రెస్పాండ్ అవుతారు అవ్వరు అని. రిమెంబర్, ఎవరికైనా మెసేజ్ పెట్టేటప్పుడు హాయ్ హలో అని పెట్టి వదిలేయద్దు. వాళ్ళు మీకు రెస్పాన్స్ ఇవ్వాలి అంటే మీ కంటెక్స్ట్ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి, అసలు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి చెప్పండి. హాయ్, ఐఎమ్ రామ్, సో currently working as an health and safety advisor and so and so company. These are my certifications, these are my qualifications. Currently I'm looking for a change and I've seen your profile. I'm really very interested, and then a lot of huge work you have done in your organization. I'm really impressed అని చెప్పి వాళ్ళని ప్రైజ్ చేస్తే వాళ్ళు ఏదైనా రెస్పాన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఒక పర్సన్ కనపడ్డారండి, మీరు దగ్గరికి వెళ్ళారు, హాయ్ మిమ్మల్ని నేను అక్కడ చూశాను, మీరు చాలా బాగా మాట్లాడతారు, అక్కడ చూశాను, ఇక్కడ మీ జాబ్ కూడా నాకు తెలిసి మీరు చాలా వర్క్ చేస్తారు, అది ఇదే సంథింగ్ అలా మాట్లాడిన దానికి హాయ్ ఎలా ఉన్నారని చెప్పి వెళ్ళిపోయిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో లింక్డ్ఇన్లో మనం ఎవరితో మెసేజ్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ యు ఆర్ డెలివరింగ్ యువర్ కంటెక్స్ట్ ప్రాపర్లీ. మీరు ఎవరు ఏంటి అనేది ఇంట్రడక్షన్ చాలా నీట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరు చెప్పకుండా, ఏమి చెప్పకుండా, అసలు ఎందుకు అనేది చెప్పకుండా వాళ్ళకి జస్ట్ హాయ్ అని మెసేజ్ చేసి వదిలేశారనుకోండి, వాళ్ళు మీకు రిప్లై ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ప్రాపర్గా మెసేజ్ మనం టైప్ చేసి వదిలేస్తే యూ కెన్ ఎక్స్పెక్ట్ రిప్లైస్ ఫ్రమ్ దెమ్. నాకు చాలా మెసేజ్ వస్తూ ఉంటాయి, హాయ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. ఓకే, నాకు అంత టైం లేదు, మీ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు ఏం చదివారు, మీ దగ్గర ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అండ్ లైక్ మీ క్వాలిటీస్ ఏంటి, మీ స్కిల్స్ ఏంటి, నాకు అంత అవసరం లేదు. ఎందుకంటే నేను హైర్ చేసుకోవట్లేదు, మీరు నన్ను ఒక హెల్ప్ అడుగుతున్నారు అంతే. హెల్ప్ అడుగుతున్నారు కాబట్టి ప్రాపర్గా డీటెయిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. లైక్ ఐ మీన్ మీరంటే ఎవరిదైనా. అప్పుడు నాకేమర్థమవుతుంది, ఓకే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, నేనేమైనా హెల్ప్ చేయగలను అనేది ఆలోచించవచ్చు. సో మాక్సిమం నాకు మెసేజ్ చేసినప్పుడు నేను అందరికి అదే చెప్తాను అనమాట. ఓకే, నాకు మెసేజ్ చేసావు, దట్స్ ఫైన్, నేను అర్థం చేసుకోగలను. బట్ ఎవరికైనా మెసేజ్ చేసేటప్పుడు కొన్ని ఫార్మాట్స్ ఉంటాయి, ఆ ఫార్మాట్ ఫాలో అయ్యి వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక రెస్పాన్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో రిమైండ్, దాన్ని మర్చిపోవద్దు, ఎప్పుడు అది ప్రాపర్గా ఫాలో అని చెప్తాను అనమాట. సో ద మైండ్ సెట్ షిఫ్ట్ దట్ చేంజెస్ ఎవ్రీథింగ్. జాబ్ మార్కెట్లో కంగారు పడద్దు. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న నేను టుక్ నియర్లీ 6 months కెరీర్ కోచింగ్లో ఉండి, ట్రైనింగ్స్లో ఉండి, అన్నీ చేసి, ఇది నా కొత్త కంట్రీ. నేను 2023లో వచ్చినప్పుడు ఇక్కడ లైక్ ఎక్కువ ఈ జాబ్స్ గురించి ఇలా కంటెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ. ఏజెన్సీస్ ఉన్నాయి, బట్ దే ఆర్ ఛార్జింగ్ హ్యూజ్, నియర్లీ 5,000 pounds 10,000 pounds అని ఛార్జ్ చేసే ఏజెన్సీస్ ఉన్నాయి. కానీ ఎలా ఫాలో అవ్వాలి, జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, అసలు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి, ఎలా రీచ్ అవుట్ అవ్వాలని చెప్పిన వాళ్ళు చాలా చాలా తక్కువ అనమాట. బట్ నాకు ఎవరు రాలేదు, నేను ఎవరితో కనెక్ట్ కూడా అవ్వలేదు అనమాట. సో నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను, నియర్లీ ఒక 6 webinars దాకా కండక్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 100 people వరకు జాయిన్ అయ్యారు. లైవ్ లో చాలా మంది జాయిన్ అవుతారు ఉంటారు. దట్స్ వెల్ అండ్ గుడ్. ఎందుకంటే మార్కెట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళ దగ్గర స్కిల్స్ ఉన్నాయా, వాళ్ళ ఎక్స్పీరియన్స్డా కాదు అనేది కాదు, మార్కెట్ గురించి వాళ్ళకి ఏం తెలుసు. ఎవరైనా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఫెయిల్ అవుతారు, ఓకే ఏం నేర్చుకున్నాం. ఫెయిల్యూర్కి లెర్నింగ్కి దెర్ ఇస్ అ హ్యూజ్ డిఫరెన్స్. ఒక ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అయితే, లైక్ దట్ మీన్స్ ఒక ఇంటర్వ్యూ మనం లాస్ అయితే అదొక ఫెయిల్యూర్ అవ్వదు.
ఓకే, నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ ఇంటర్వ్యూలో నువ్వు నాకు జాబ్ రాలేదని చెప్పి అప్పుడు ఆపేస్తావు చూడు కంపల్సరీగా, అసలు ఇంక నేనేం చేయను అని, అది ఫెయిల్యూర్. ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే ఇంటర్వ్యూలో ఆగిపోతావో, పాస్ అవ్వవో, అది ఒక లెర్నింగ్. ఏం నేర్చుకున్నావు, రిక్రూటర్స్ ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎక్కడ స్ట్రక్ అయ్యావు, మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడ తడబడ్డావు అనేది క్లియర్గా నీ అంతటి నువ్వు గుర్తుపెట్టుకోవాలి. లేదు నేను ఎక్కడ మిస్ అయ్యాను ఏంటి, నాకేమైనా డెవలప్మెంట్ కావాలంటే ఒక కోచ్ దగ్గరికి వెళ్ళాలి, దే విల్ చార్జ్ యూ అలాట్. మన ఓన్ లెర్నింగ్ లేకపోతే సంబడి హ్యావ్ టు వర్క్ అవుట్ సెల్ఫ్, లైక్ మన కోసం ఒకరు వర్క్ చేయాలి, దెన్ దే విల్ చార్జ్ ఫర్ ఇట్. అర్థమైంది కదా, మన జాబ్ మనం చేయాలి, మనం చేయలేకపోతే వేరే వాళ్ళు మన దగ్గర చార్జ్ చేస్తారు. దట్స్ ఆల్. అందుకని మీ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ మిస్ అవుతున్నారు అనేది మీరే ఐడెంటిఫై చేసుకొని స్టార్ట్ చేయాలన్నమాట. ఐ నీడ్ ఏ జాబ్ అన్న దానికి ఐ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎంప్లాయర్స్. ఒక ఎంప్లాయర్కి ఏం ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయగలరు, ఏం చెప్పగలరు. ఒక ఎంప్లాయర్ వస్తారు, ఆయన ఏమంటారు, సో వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు ఏం ఇష్యూ ఉందనేది. ఆ ఇష్యూని నువ్వు ఎలా సాల్వ్ చేయగలవు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను మీ జాబ్ డిస్క్రిప్షన్లో ఈ పాయింట్స్ ఉన్నాయి, అవి చూశాను, దెన్ నేను వాటి మీద వర్క్ చేయగలను అనేది మీకు తెలియాలి. అర్థమైంది కదా, అప్పుడు మనం ఏదో ఒకటి చేయగలం. ఐ అప్లై టు ఎవ్రీథింగ్. సో లింక్డ్ఇన్లో ఇట్స్ వెరీ ఈజీ టు అప్లై, ఈజీ అప్లై జాబ్స్. ఈజీగా మనం ఎన్ని జాబ్స్ అని క్లిక్ చేయొచ్చు, ఎన్ని అప్లై చేయొచ్చు. బట్ రైట్ జాబ్ని మనం ఎలా అప్లై చేస్తాం. సో ప్రాపర్ మైండ్ సెట్ ఉంటే మనం ఏం ఆలోచిస్తాం, ఐ టార్గెట్ ద రైట్ 5 రోల్స్. ఏ జాబ్స్ అయితే, ఏ రోల్స్ అయితే మీరు క్లియర్గా అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాటిని నోటిఫై చేసుకొని వాటిని అప్లై చేయండి. కావాలని చెప్పి మనం ఎన్ని ఈజీ అప్లై చేసినా ఉపయోగం లేదు. సో అది గుర్తుపెట్టుకోండి, ఈజీ అప్లైస్ కాదు మనకు కావాల్సింది, రైట్ జాబ్స్, రైట్ స్కిల్స్. ఏదైతే సూట్ అవుతుందో దానికి మనం అప్లై చేద్దాం. మై సివి ఇస్ మై లైఫ్ స్టోరీ. ఓకే, మై సివి ఇస్ అ మార్కెటింగ్ టూల్. సో మీరెవరు అని తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీ సివి. ఒక రిక్రూటర్స్ కి చాలా టైం ఉండదు మీ సివి చెక్ చేయడానికి, చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. సో అందుకనే సివి ఫార్మాటింగ్ అనేది నీట్గా ఉండాలి. మీరెవరని చెప్పడానికి ఇంత టైం తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేను అక్కడ చదివాను ఇక్కడ చదివాను అన్నదానికి ఒక సివి ఇస్తే ఓకే, ఎప్పుడు ఎప్పుడు పాస్డ్ అవుట్, ఏం నేర్చుకున్నారు, ఏం స్కిల్స్ ఉన్నాయి, ఏం సర్టిఫికేషన్స్ ఉన్నాయి, మనకు వర్క్ అవుతుందా లేదా, ఓకే వర్క్ అయితే పక్కన పెడదాం, లేదంటే నో నీడ్. అలా క్లియర్గా ఒక రిక్రూటర్ చెక్ చేస్తారనమాట. సో వెరీ కేర్ఫుల్ విత్ దాట్. ఐ నెట్వర్క్ వెన్ ఐ నీడ్ హెల్ప్. ఎస్, మెయిన్ మైండ్ సెట్ మనం ఎక్కడైతే ఆగిపోతామంటే ఐ నెట్వర్క్ వెన్ ఐ నీడ్ హెల్ప్. మనకి ఎప్పుడైతే హెల్ప్ కావాలో అప్పుడు నేను నెట్వర్కింగ్ స్టార్ట్ చేసి పీపుల్తో రీచ్ అవుట్ అవుతాను, వాళ్ళతో కనెక్ట్ అవుతాను. అది కాదు కావాల్సింది. ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకొని స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకొని ఉంటే రేపు జాబ్ మార్కెట్లోకి మనం వెళ్ళినప్పుడు స్ట్రైట్ అవే వాళ్ళతో మనం మాట్లాడచ్చు అనమాట. ఇది నా పొజిషన్, నేను ఇలా కనెక్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో చెప్పొచ్చు వాళ్ళకి ఏంటి, మేబీ ఆఫ్టర్ 6 months తర్వాత నా బ్యాచిలర్స్ మాస్టర్స్ అయిపోతుంది, జాబ్ మార్కెట్లోకి వద్దాం అనుకుంటున్నాను, మీరేం సజెషన్స్ ఇస్తారు, నేను ఎలా ముందుకు తీసుకెళ్ళగలను వాటిని అనేది మనం అర్థం చేసుకోగలం అనమాట. సో స్టార్ట్ బిల్డింగ్ యువర్ నెట్వర్క్ ఫ్రమ్ నౌ. ఇప్పటి వరకు ఆగొద్దు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఐఎమ్ నాట్ ఫ్రమ్ హియర్. సో యా, సో చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఇక్కడ యూకే లేదా వేరే కంట్రీస్కి వెళ్ళాం చాలా టైం పడుతుంది కదా, సో మనకు వస్తుందో రాదో అని ఆలోచిస్తారు. అలా ఎప్పుడూ ఆలోచించవద్దు. ఏ జాబ్ మార్కెట్లో మీరు అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలి, వాళ్ళు మన దగ్గర నుంచి ఏం చూస్తున్నారు అనేది ఒకసారి ఐడెంటిఫై చేసి వాటిని డెవలప్ చేసుకోవాలి మనం, అంతే. అంతకు మించి తప్ప మనం ఏం చేయలేం. అవన్నీ డెవలప్ చేసుకొని రెడీగా ఉంటే దెన్ యూ కెన్ గో హెడ్ ఇన్ టు జాబ్ మార్కెట్ అండ్ అప్లై. సో లేదనుకోండి, వాళ్ళు ఏమంటారు, మీ దగ్గర స్కిల్స్ ఏం లేవు కదా, మీరు ఇంట్రెస్టెడ్ లేరు కదా, సో హౌ యూ కెన్ అప్లై అనే ఫీలింగ్లో మనం ఉండిపోతాం. సో ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలి, వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ప్రాపర్గా మనం రెడీగా ఉండాలన్నమాట. సో యూకే జాబ్ మార్కెట్ 2025 ఎలా, 2026 అంటే రన్నింగ్లో ఉన్నాం కాబట్టి లాస్ట్ 1 yearలో ఎలా ఉంది చూద్దాం. సో ఏఐకి చాలా భూమి వచ్చింది, చాలా ఎక్కువ జాబ్స్ వచ్చినాయి, కొన్ని పోయినాయి మళ్ళీ, బట్ చాలా వచ్చినాయి కూడా. హెల్త్ అండ్ సోషల్ కేర్ ఎప్పుడు బాగానే ఉంటుంది అనమాట. ఇక్కడ ఎన్హెచ్ఎస్ అనేది లోకల్ హాస్పిటల్స్, అవి ఎప్పుడు టాప్ పొజిషన్స్లోనే ఉంటాయి, ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట ఎన్హెచ్ఎస్లో. అది హాస్పిటల్ అండ్ కేర్ సెక్టర్ ఎన్హెచ్ఎస్ అనేది అంతా. అండ్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా మంచిగానే ఉంటుంది, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కానీ కన్స్ట్రక్షన్స్లో కానీ. సో కన్స్ట్రక్షన్ హ్యూజ్ మనీ, చాలా డబ్బులు ఉంటాయి అందులో, చాలా ఎక్కువ శాలరీస్ ఉంటాయి, అండ్ కాంట్రాక్టర్స్ చాలా ఎక్కువ డబ్బులు చేస్తారనమాట అందులో. హైబ్రిడ్ వర్క్ మీరు రీసెంట్గా తెలిసిందే కదా, హైబ్రిడ్ వర్క్ అనేది చాలా పాపులర్ అయింది. 2-3 days ఆఫీస్కి. చాలా కంపెనీస్ ఎలా వర్క్ అవుతాయి అంటే యూకేలో 2-3 days డైలీ అవసరం లేదు, మీ జాబ్ రోల్ని బట్టి 1 day 2 days లేదంటే ఫోర్ట్నైట్లీ 15 రోజులకు ఒకసారి అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎంప్లాయీ స్పాన్సర్షిప్ రైజింగ్ 1 in 4 అంటే ప్రతి 4 కంపెనీల్లో ఒక కంపెనీ కంపల్సరీగా స్పాన్సర్షిప్ లైసెన్స్ ఉంది యూకేలో. ఆ స్పాన్సర్షిప్ లైసెన్స్ వస్తే ఏమవుతుందంటే
ఆ కంపెనీ మీకు స్పాన్సర్ ఇవ్వగలదు. మీ వీసా అయిపోయినా కూడా మీరు ఆ కంపెనీ మీద ఎక్కువ సంవత్సరాలు వర్క్ చేయగలరు. 5 ఇయర్స్ ఇచ్చింది అనుకోండి, 5 ఇయర్స్ 3 ఇయర్స్ ఇస్తే 3 ఇయర్స్ మీరు ఆ కంపెనీ మీద వర్క్ చేయొచ్చు. సాఫ్ట్ స్కిల్స్ ప్రీమియం. సో ఎంప్లాయర్ ర్యాంక్ కమ్యూనికేషన్ అనేది, కమ్యూనికేషన్, అడాప్టబిలిటీ, లీడర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యూకేలో, ఈవెన్ ఇండియాలో కూడా. ఎంత ప్రాపర్గా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం, మనకు తెలిసిన దాన్ని మనం వాళ్ళకి క్లియర్గా ఎలా చెప్పగలుగుతున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఒక జాబ్ మార్కెట్కి మనం వెళ్ళామంటే, జాబ్స్ గురించి మనం మాట్లాడుతున్నామంటే ఎంత ఈజీగా మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. కమ్యూనికేషన్కి చాలా చాలా వాల్యూ ఉంది ఇక్కడ. సో రిమైండ్ దట్. స్టార్ట్ చేయండి డైలీ కమ్యూనికేట్ చేయడం, మీతో మీరు కమ్యూనికేట్ చేయడం, బుక్స్ చదవడం, స్కిల్స్ పెంచుకోవడం, పబ్లిక్ స్పీకింగ్, దాని మీద వర్క్ చేయండి. దానికోసం మనం ఏం మనీ స్పెండ్ చేసి క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ డైలీ కొంచెం చేసుకుంటా పోతా ఉంటే మనకి దొరుకుతుంది అనమాట. సో ఒకవేళ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం రూట్స్ ఉన్నాయి, గ్రాడ్యుయేట్ రూట్ వీసా ఉంది, అండ్ స్కిల్డ్ వర్కర్ వీసా ఉంది, ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా, అండ్ గ్లోబల్ టాలెంట్ వీసా. చాలా వీసాస్ ఉన్నాయి. సో వీటి గురించి గోయింగ్ ఫార్వర్డ్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, ఇవి ఎలా యూజ్ అవుతాయి అనేది కూడా. సో గ్రాడ్యుయేట్ రూట్ వీసా అంటే మీరు బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ఇయర్స్ వీసా తీసుకోవచ్చు కంపెనీ దగ్గర నుంచి, వాళ్ళకి స్పాన్సర్స్ ఉంటాయి. చాలా తక్కువ మనీ అనమాట, అది 34,000 శాలరీ వస్తే చాలు, మీకు 2 ఇయర్స్ ఎక్స్టెండ్ అవుతుంది. ఇంకా ఆ టైంలో మన కంపెనీస్ చేంజ్ అయితే 42,000 శాలరీ వస్తే, 42,000 మీన్స్ 42,000 పౌండ్స్ శాలరీ వస్తే మనం దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. స్కిల్డ్ వర్కర్ వీసా అంటే 41,000 శాలరీ అబౌవ్ ఉంటే 5 ఇయర్స్ మనకి 3 ఇయర్స్ వీసా ఇస్తారు. ఇన్నోవేటర్ ఫౌండర్ అంటే మీ మాస్టర్స్ అయిపోయిన తర్వాత మీకు ఏదైనా బిజినెస్ మీద ఐడియా ఉండి, యు ఆర్ సంథింగ్ డెవలపింగ్, ఇన్నోవేషన్, వైబుల్, స్కేలబుల్. ఇన్నోవేషన్ లా ఉండాలి, వైబుల్ అంటే అది డెవలప్ అయ్యేలాగా ఉండాలి, స్కేలబుల్ బాగా పెంచుకొని జాబ్స్ క్రియేట్ చేసేలాగుంటే అది 3 ఇయర్స్ లో మీకు ఇక్కడ సిటిజన్షిప్ ఐఎల్ఆర్ వచ్చింది అనమాట. సో చాలా గుడ్ ఆపర్చునిటీ యూకేలో వర్క్ చేసే వాళ్ళకి. అండ్ గ్లోబల్ టాలెంట్ వీసా అంటే ఇండియా, మన ఎక్కడి నుంచి అయినా కంట్రీస్ నుంచి అప్లై చేసుకొని రావచ్చు. దానికి కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి, మన స్కిల్, టెక్నాలజీ అన్ని చూసుకొని ప్రూవ్ చేసుకుని మనం రావచ్చు. సో అన్ని గోయింగ్ ఫార్వర్డ్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ స్కిల్డ్ వర్కర్ వీసా బేసిక్ స్టఫ్, ఎవరికైతే శాలరీ ఉంటుందో. అంతకుముందు మీకు మాస్టర్స్ అయిపోయిన తర్వాత శాలరీ లైక్ ఏదైనా స్పాన్సర్షిప్ ఇవ్వాలన్నా కానీ 41,700 శాలరీ ఉండాల్సిందే. బట్ ఇప్పుడు న్యూ ఎంట్రెంట్ వీసా అని ఉంటుంది అనమాట. మీ మాస్టర్స్ ఇక్కడ అయిపోతే ఆఫ్టర్ 34,000 శాలరీ వచ్చినా కానీ కంపెనీ మీకు స్పాన్సర్ చేయగలదు. సో మీరు ఇక్కడ 2 ఇయర్స్ ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయొచ్చు అనమాట. అండ్ అది 5 ఇయర్స్ పట్టవచ్చు, లేదంటే 10 ఇయర్స్ పట్టవచ్చు ఇక్కడ సెటిల్ అవ్వడానికి. ఆ కంపెనీకి స్పాన్సర్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది, ఇది ఇన్నోవేషన్, వైబిలిటీ అండ్ స్కేలబిలిటీ. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మంచిగా ఉండాలి, దానికి ప్రాపర్ ప్లాన్ ఉండాలి, దానికి ఒక ఎండోర్స్మెంట్ బాడీ ఉంటుంది, వాళ్ళు అప్లై చేయాలి, అండ్ బిజినెస్ పెరిగేలాగా ఉండాలి, అండ్ ఐడియా మంచిగా ఉండాలి అనేది ఇన్నోవేటర్ ఫౌండర్ వీసా గురించి అనమాట. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్సే లేవు అనుకోవడం కాదు, బిజినెస్ ఐడియాస్ కూడా ఉన్నా కానీ యూ కెన్ గో ఇన్ టు దట్. సో ఇప్పుడు సివి, యువర్ సివి ద డోర్ ఓపెన్స్ ఇంటర్వ్యూ. చెప్పాను కదా, ఒక సివిని మనం ఎవరికైనా పంపిస్తే దే లిటరల్లీ గాట్ 5 to 6 seconds టైం అంతే. వాళ్ళు ఎక్కువ టైం తీసుకోరు. ఎందుకు? దే డోంట్ వాంట్ వేస్ట్ దేర్ టైం. మాక్సిమం 75 to 80% సివీస్ అన్ని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టంలోనే తీసేస్తారనమాట. దట్ మీన్స్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి అండ్ మీ సివి ఏంటి, ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా, మీ దగ్గర ఉన్న స్కిల్స్ జాబ్లో డిస్క్రిప్షన్కి ఏదైనా యూజ్ అవుతుందా లేదా. యూజ్ అయితే ఓకే, యూజ్ అవ్వకపోతే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ మీ సివిని రిజెక్ట్ చేస్తుంది అనమాట. సో దానికి ఏం కావాలి, జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న పాయింట్స్ కి మ్యాచ్ అయ్యేలాగా మన సివిలో పాయింట్స్ మనం చేంజ్ చేసి పెట్టాలన్నమాట. సో అర్థమైంది కదా, ఎప్పుడైనా జాబ్స్ మీరు అప్లై చేసేటప్పుడు అందులో ఉన్న పాయింట్స్ కి మీ సివి ఎలా మ్యాచ్ అవుతుంది అనేది క్లియర్ గా మనం రాసి పంపించాలి. దట్స్ వేర్ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్, మనం దానికి ఆన్లైన్ టూల్స్ ఉంటాయి కొన్ని. అండ్ సో నేను కూడా అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ సివిస్ ని రాస్తూ ఉంటాను అనమాట. అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ని అట్ ద సేమ్ టైం కవర్ లెటర్స్ ని కూడా, ఇవన్నీ అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ లో ఉండాలి. సో దానికి సంబంధించి వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, మీకు ఇంకా క్లియర్ ఐడియా వచ్చింది అనమాట ఎలా వర్క్ అవుతుంది అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది, సివిని ఎలా చేంజ్ చేయాలి, సో పాయింట్స్ని ఎలా మెన్షన్ చేయాలి అనేది అందులో క్లియర్గా ఉంది. అండ్ ఫార్మాటింగ్ ఎప్పుడైనా కానీ చాలా సింపుల్గా ఉండాలి ఏటీఎస్కి. అది ఫొటోస్ చదవలేదు, మీ ఫొటోస్ని చూడలేదు, పెద్ద పెద్ద లింక్స్ని చూడలేదు, బేసిక్గా ఫార్మాట్ ఉండాలి, సింపుల్గా డేట్ ఫార్మాట్స్ ఉండాలి. అండ్ మీరు రాసే పాయింట్స్ కూడా క్లియర్గా ఎక్కువ హెవీ బుల్లెట్ పాయింట్స్, హెవీ క్యారెక్టర్స్ ఏం లేకుండా నీట్గా ఉండాలన్నమాట. ఫార్మాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బయోలో లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏటీఎస్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అనేది. అండ్ యూజ్ సింపుల్ ఫార్మాటింగ్, నో టేబుల్స్ ఆర్ కాలమ్స్. ఎస్, టేబుల్స్ కానీ కాలమ్స్ కానీ ఏదైనా డిజైన్స్ కానీ చదవలేదు. అండ్ మ్యాచ్ జాబ్ డిస్క్రిప్షన్ కీవర్డ్స్ ఎగ్జాక్ట్లీ.
ఆ జాబ్ డిస్క్రిప్షన్ లో ఉన్న కీవర్డ్స్ ని మన సివిని బట్టి క్వాంటిఫైయబుల్ అచీవ్మెంట్స్ ఏదైతే ఉంటే ఆ క్వాంటిఫైబుల్ అచీవ్మెంట్స్ ని మనం వాటికి కనెక్ట్ చేయాలన్నమాట. సో నేను గోయింగ్ ఫార్వర్డ్ వెబినార్స్ లో కూడా క్లియర్ గా చెప్తాను. ఒక రోజు డెడికేటెడ్ గా మీకు సివి మీద చేస్తాను. గెట్ రెడీ టు జాయిన్. ఇంక్లూడ్ సెక్షన్ హెడర్స్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్. కొంచెం సెక్షన్స్ కూడా క్లియర్ గా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. స్కిల్స్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు నేర్చుకున్న సర్టిఫికేషన్స్ ఏంటి అనేది. ఏ పాయింట్స్ ని మిస్ చేయొద్దు. మీ దగ్గర చిన్న సర్టిఫికేషన్ అవ్వచ్చు, ఆన్లైన్ సర్టిఫికేషన్ అయినా అవ్వచ్చు, బట్ దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి. చాలా మంది ఏం చేస్తారంటే ఓకే నేను ఆన్లైన్ లో నేర్చుకున్నాను కదా, ఈ పాయింట్ ని ఎందుకు మెన్షన్ చేయడం అని అట్లేం ఆలోచించొద్దు. కెరియర్ లో బ్రేక్ ఏమైనా ఉందనుకోండి, 1 year 2 year ఏదో ఒక ఆన్లైన్ కోర్స్ మీరు నేర్చుకున్నట్టు అందులో పెట్టండి, బట్ ఏదో కోర్స్ నేర్చుకోండి తప్పకుండా. ఇప్పుడు ట్రాన్సిషన్ లో కానీ, కెరియర్ చేంజ్ లో కానీ, అండ్ ఏదన్నా ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, మ్యారేజ్ మ్యాటర్స్ కానీ ఉన్నప్పుడు మనకి టైం గ్యాప్ కామన్ గా ఉంటుంది. ఆ టైం గ్యాప్ ని మనం ఎలా కవర్ చేయాలి? ఎలా కవర్ చేస్తాం? ఏదో ఒక కోర్స్ నేర్చుకున్నాం, ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నాం, లేదా మీ ఓన్ బిజినెస్ ఉంది, ఏం లెర్నింగ్స్ ఉన్నాయి, వాటిని అక్కడ రాయాలి. రాయకుండా వదిలేస్తే ఏమవుతుందంటే మీరు ఏం నేర్చుకోలేదని అర్థం అయిపోతుంది. బట్ సంథింగ్ మీరు అక్కడ పెడితే ఓకే దే లెర్న్ సంథింగ్ అనేది ఒక రిక్రూటర్కి అర్థమవుతుంది. సో యూకేలో అది చాలా మ్యాటర్ అనమాట. ఆ టైంని మీరు ఏం చేశారు, ఎలా యూటిలైజ్ చేసుకున్నాడు అనేది కూడా. సో వర్డ్ ఫార్మాట్ లో కాదు, పీడిఎఫ్ ఫార్మాట్ లో పంపించండి. ఎప్పుడైనా మనం పంపించేటప్పుడు వర్డ్ ఫార్మాట్ లో ఉంటే అది సిస్టమ్ టు సిస్టమ్ స్ట్రక్చర్ ఏదైనా మారొచ్చు. సో మేక్ షూర్ యు ఆర్ సెండింగ్ అండ్ పీడిఎఫ్ డాక్యుమెంట్. అండ్ నేమ్ పెద్దగా ఉంటే చాలా పెద్ద నేమ్ రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా పేరు ఉంది, చాలా పెద్ద నేమ్. సో నేనేం చేస్తానంటే జస్ట్ రామ్ క్యూహెచ్ఎస్సి అడ్వైజర్ అంతే. సింపుల్ గా పెడితే వాళ్ళకి అర్థమవుతుంది నేమ్ ఏంటి, మన డిజైర్ పొజిషన్ ఏంటి అనేది. సో అది గుర్తుపెట్టుకోండి. చాలా పెద్ద నేమ్స్ ఉంటే తీసేయండి. అండ్ చెప్పాను కదా 6 seconds ఒక రిక్రూటర్స్ కి మీ సివి చూడడానికి ఉండేది లిటరల్లీ 6 సెకండ్ల టైం అనమాట. సో మేక్ ష్యూర్ సివిలో ఎక్కువ ఎక్స్ట్రా పాయింట్స్ ఏం లేకుండా, డిఫరెంట్ లాంగ్వేజ్ ఏం లేకుండా ఒకే ఫార్మాట్ లో ఉండేలాగా అండ్ సింపుల్ గా ఉండేలాగా చూసుకోండి. ఎక్స్పీరియన్స్ ఏం లేకపోతే 1 page లో ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం. ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే యూ కెన్ గో అప్ టు 1-2 pages. బట్ అంతకంటే ఎక్కువ పోకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ పోతే ఏమవుతుందంటే అంత టైం వాళ్ళకు ఉండదు కాబట్టి సో మనం ఏదో రాసామనుకుంటారు. సో సివి స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ద బేసిక్ స్ట్రక్చర్. సో మెయిన్ గా మీరు తీసుకుంటే పర్సనల్ స్టేట్మెంట్ ఏంటి గుర్తుపెట్టుకోండి. పర్సనల్ స్టేట్మెంట్ మనం అనుకుంటాం ఏదో ఒక సమ్మరీ రాసేద్దామని, బట్ అది చాలా ఇంపార్టెంట్. అదేంటంటే మీరు అప్లై చేసే జాబ్ కి, కంపెనీకి మీరు ఎంత కమిటెడో చెప్తుంది. మనం ప్రతి జాబ్కి అప్లై చేసినప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుంది, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రామును పిలవడానికి వెళ్ళారు, రామ్ దాని మీద సురేష్ అని పేరు రాసిస్తే రామ్కి ఎలా ఉంటుంది, బాగుంటుందా? ఇప్పుడు నన్ను పిలవడానికి వచ్చారు మీరు రామ్ అని, రామ్ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది మీరు రావాలి అని, నా కార్డు ఇచ్చారు ఇన్విటేషన్, రామే సురేష్ అని రాసి రామ్ మీరు మా ఇంటికి రండి అంటే నేను ఏమనుకుంటాను, కార్డు ఎవరికి ఇవ్వబోయి నాకు ఇచ్చారు. సో కొంచెం డిస్రెస్పెక్ట్ గా ఫీల్ అవుతాను. అంటే అన్ని టైంలో అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అట్లా ఫీల్ అనిపిస్తుంది అనమాట. సో అందుకనే ఏదైనా కంపెనీ మీరు అప్లై చేసేటప్పుడు సమ్మరీ సెక్షన్ లో ఆ కంపెనీ నేమ్స్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. మీరెవరు, having 10 years experience in health and safety, working in so and so companies. Now I'm looking into applying for the position as a QHSE advisor in so and so company. కంపెనీ నేమ్స్ కూడా మనం రాయొచ్చు అంటే దట్ మీన్స్ ఆ కంపెనీ స్పెసిఫిక్ గా సివి ఉండాలి. ఆ పాయింట్స్ మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి. అండ్ కోర్ స్కిల్స్ నెక్స్ట్. మీ కోర్ స్కిల్స్ ఏంటి? ఇప్పుడు నేను క్వాలిటీ హెల్త్ అండ్ సేఫ్టీ, నేను నా కోర్ స్కిల్స్ ఏం రాస్తాను, యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్, క్వాలిటీ హెల్త్ అండ్ సేఫ్టీ. మీరు ఏదైనా డేటా సైన్స్ అనుకోండి, మీరు నేర్చుకున్న సర్టిఫికేషన్స్ కానీ, హై లెవెల్ సర్టిఫికేషన్స్ కానీ, మీరు ఒకసారి నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. నేను ఎలా మెన్షన్ చేశాను, నా సర్టిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, నేనేం చేస్తాను అనేది. వర్క్ ఎక్స్పీరియన్స్, యూజ్ స్టార్ ఫార్మాట్. స్టార్ ఫార్మాట్ ఎలా యూజ్ అవుతుందంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్. సిచ్యువేషన్ ఏంటి, మీరు వర్క్ చేశారు కానీ సంథింగ్, ఏ వర్క్ చేశారు, ఆ జాబ్. టాస్క్, మీరు చేసిన పని ఏంటి, ఓకే. యాక్షన్, ఏం యాక్షన్ తీసుకున్నారు, దాని రిజల్ట్ ఏంటి. ఒక సిచ్యువేషన్ లో ఒక జాబ్ చేశారు, యా షూర్ స్నేక్ ఐ షేర్, పంపిస్తాను నేను. యా నేను చివరిలో నేను మీకు మెసేజ్ చేస్తాను. యా యూ కెన్ సీ దిస్. సో సిచ్యువేషన్ ఏంటి, టాస్క్ ఏంటి, యాక్షన్ ఏంటి, దాని రిజల్ట్ ఏంటి. ఇక్కడ చూడండి వర్క్ ఎక్స్పీరియన్స్ సెక్షన్ నేను పెట్టాను కదా, రెడ్యూస్డ్ కాస్ట్ బై 20%, నాట్ హెల్ప్డ్ విత్ కాస్ట్ సేవింగ్స్. ఓకే అర్థమైంది కదా. ఆ పాయింట్ మనం క్వాంటిఫైయబుల్ నెంబర్స్ లో రాయాలి. క్వాంటిఫైయబుల్ నెంబర్ ఏంటి, 20%. ఎప్పుడైనా రిక్రూటర్స్ కావాల్సింది మీరు నేను చాలా వర్క్ చేశాను అన్నదానికి, నెంబర్స్ లో ఎంత వర్క్ చేసావని చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. నా దగ్గర మనీ ఉన్నాయి అన్నదానికి, నా దగ్గర
2 crores 3 crores మనీ ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అర్థం చేసుకోండి, నెంబర్స్ కి చాలా వాల్యూ ఉంది. సో దాన్ని ఎలా ఆన్సర్ చేయాలో కూడా నేను నెక్స్ట్ చెప్తాను మీకు. ఎడ్యుకేషన్, మీ ఎడ్యుకేషన్ అంటే డిగ్రీ, స్కూలింగ్ మాక్సిమం అవసరం లేదు. స్కూలింగ్ అని ప్లస్ లైక్ ఇంటర్మీడియట్ అవన్నీ ఏం అవసరం లేదు. జస్ట్ మీ డిప్లొమాస్ ప్లస్ బ్యాచిలర్స్ అయి మెన్షన్ చేయండి, సరిపోతుంది అనమాట. సర్టిఫికేషన్స్ చాలా మ్యాటర్. ఏ సర్టిఫికేషన్ వదలొద్దు, దాన్ని క్లియర్ గా రాసేయండి. ఇంట్రెస్ట్, మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఏ ఫీల్డ్ లో వర్క్ చేద్దాం అనేది కూడా మనం క్లియర్ గా చూపించాలన్నమాట ఒక రిక్రూటర్ కి. ఒకప్పుడు జాబ్ సెర్చింగ్ మనం ఏమనుకునే వాళ్ళం అంటే తెలియనప్పుడు ఓకే సివి పంపిస్తే వాళ్ళు చెక్ చేసుకుని మనకి ఇస్తారు అని. బట్ ఇప్పుడు చాలా మారిపోయింది. జాబ్ సెర్చింగ్ లో మన కమిట్మెంట్ ఎలా ఉంది, మనం ఎలా అప్లై చేస్తున్నాం. జెన్జీ జనరేషన్ లో రిక్రూటర్స్ మైండ్ సెట్ చాలా మారిపోయింది అనమాట. నేను రీసెంట్ గా 2-3 ఆర్టికల్స్ కూడా చదివాను. సో లే ఆఫ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ పీరియడ్ లో కూడా ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది జాబ్స్ వదిలేస్తున్నారు, ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కోఆర్డినేషన్ లేదని చెప్పి నేను చాలా ఆర్టికల్స్ చదివాను. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ జనరేషన్, ఇట్స్ బికాస్ ఆఫ్ ద టైం. ప్రతి టైం వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది అనమాట. లైక్ 80s జనరేషన్ లో ఉన్నప్పుడు ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ అదే ఫ్యామిలీని జనరేట్ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. 90s మేము వచ్చిన తర్వాత మా జనరేషన్ లో ఓకే మన ఫ్యామిలీతో పాటు మనకి కొంచెం పర్సనల్ టైం కావాలి అనేది కొంచెం పెంచారు. ఈ జనరేషన్ మిలీనియల్ లైక్ ఈ జెన్జీ జనరేషన్ వచ్చిన తర్వాత లైక్ 1997 తర్వాత వాళ్ళకి ఏమంటే సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. దాన్ని అనేది ఎక్కువ టైం ఇస్తున్నారు. ఏదైనా ఎంప్లాయర్ ఏదైనా అన్నా కానీ నచ్చకపోయినా కానీ ఇమీడియట్ రిజైన్ చేసి మారిపోతా ఉన్నారు. బట్ దే ఆర్ నాట్ టూ మచ్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరం చూసి ఇయర్స్ అండ్ వర్క్ చేసి ఏం చేశారు, ఏం సాధించింది ఏం లేదు. ఎన్ని సంవత్సరాలు వర్క్ చేసి ఒకే పని మీద. బట్ మనం ఎప్పుడైతే ఇప్పుడు వచ్చామో మనం ఏదో ఒకటి సాధించాలి అనేది చాలా పెరిగిపోయింది జనరేషన్. దట్స్ వెల్ అండ్ గుడ్. సో అందుకని ఎంప్లాయర్స్ కూడా ఈ జనరేషన్ లో ఉన్న హైర్ చేసుకోవడానికి కొంచెం ఆలోచిస్తున్నారు అనమాట. అది ఐమ్ నాట్ టెలింగ్, నేను చెప్పట్లేదు, అది నేను చదివిన రీసెంట్ ఆర్టికల్స్ లో యూకేలో ఆర్టికల్స్ చదివాను అనమాట. ఆ ఆర్టికల్స్ లో ఉంది పర్సంటేజ్ తో సహా. నేను దాని మీద వీడియో కూడా చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. సో అనిపించింది. సో అందుకనే మన కమిట్మెంట్ చాలా క్లియర్ గా మనం చూపించాలి. ఎందుకంటే ఒక మాబులో మనం ఉన్నప్పుడు, గొడవ జరిగినప్పుడు మనం అందరం గొడవలో ఉన్నాం అనుకుంటాం. సో అందరి మైండ్ సెట్ అదే ఉంటుంది అనుకుంటారు రిక్రూటర్. సో అలా కాకుండా మన మైండ్ సెట్ ఏంటి, మనం ఎలా కమిట్మెంట్ ఇస్తాం అనేది క్లియర్ గా చెప్పాలి వాళ్ళకి. అండ్ ఒక క్వశ్చన్ ని ఆన్సర్ చేసేటప్పుడు ఎలా ఆన్సర్ చేయాలి. సో ఫ్రమ్ డ్యూటీస్ టు అచీవ్మెంట్ స్టార్ మెథడ్. వర్క్ చేసామన్న దానికి, వర్క్ లో క్వాంటిఫైబుల్ అచీవ్మెంట్స్ చూపించామన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్మాట్ లో లైన్స్ లేకపోతే రిక్రూటర్స్ ఇంట్రెస్ట్ చూపించరు, అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. ఎంత పారాగ్రాఫ్స్ మనం రాసినా నెంబర్స్ లేకుండా రాస్తే యూజ్ లేదు. నెంబర్స్ మీన్స్ నెంబర్సే కాకుండా అచీవ్మెంట్స్ అనేది క్లియర్ గా మనం మెన్షన్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న లైన్ తీసుకుందాం. ఇదే మీరు చేయండి కాదు, మీరు చేసిన జాబ్స్ ఇవన్నీ. రెస్పాన్సిబుల్ ఫర్ కస్టమర్ క్వైరీస్ అండ్ కంప్లైంట్స్. ఓకే, మీరు రెస్పాన్సిబుల్ కస్టమర్ క్వైరీస్ కి, కంప్లైంట్స్ కి మీరు మాట్లాడడం, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఆ పాయింట్ ని ఒక రిక్రూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయాలి. రిజాల్వ్డ్ 95% ఆఫ్ కస్టమర్ కంప్లైంట్స్ within 24 hours, అచీవింగ్ 4.8 out of 5 సాటిస్ఫాక్షన్ స్కోర్ అక్రాస్ 500+ మంత్లీ కేసెస్. అర్థమైంది కదా. సో మీరు చేసిన పాయింటే, బట్ మీరు థింక్ చేసి మీరు చేసిన దాంట్లో నెంబర్స్ ఏమున్నాయో వాటిని ఎలా హైలైట్ చేయాలి అనేది మీకు తెలియాలి, మీ జాబ్ లో ఏమైతే ఉన్నాయో. సో మేము సివి రాసేటప్పుడైనా కానీ అందరినీ నెంబర్స్ అడుగుతాను అనమాట. మీ దాంట్లో ఉన్న క్వాంటిఫైబుల్ నెంబర్స్ ఏంటి, వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్స్ లో కానీ, లేదంటే పర్సంటేజ్ రిడక్షన్ కానీ, ఇంప్రూవ్మెంట్ కానీ, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ కానీ, లేదంటే రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ కానీ, ఎర్రర్ రిడక్షన్ కానీ, మీరు ఏం నేర్చుకున్నారు, నాకు నెంబర్స్ కావాలి అని చెప్పి నెంబర్స్ ఇచ్చిన తర్వాతే నేను వాళ్ళు సివి రాస్తాను అనమాట. ఎందుకంటే నెంబర్స్ లేకుండా మీ అచీవ్మెంట్స్ నేను ఎంత రాసినా యూజ్ లేదు. సో మేక్ షూర్ ఏదో ఒక నెంబర్ మీ దాంట్లో ఉండాలి. మీరు వర్క్ చేసిన దాంట్లో టైమింగ్ నెంబర్ కానీ, లేదంటే రిడక్షన్ కానీ, ఇంప్రూవ్మెంట్స్ కానీ అన్నీ క్లియర్ గా ఉండాలి. అర్థమైంది కదా. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒక క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు, ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి, లేదంటే ఎలా మెన్షన్ చేయాలి. స్టార్ చెప్పాను కదా, సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్. ఇప్పుడు లాస్ట్ కూడా వచ్చింది ఇప్పుడు ఎల్ అంటే లెర్నింగ్స్ అని, ఏం నేర్చుకున్నారు మీరు అనేది. దట్స్ వెల్ అండ్ గుడ్. అని అది కొంచెం హై లెవెల్ కంపెనీస్ లో మనం అప్లై చేసినప్పుడు కొంచెం ఎక్కువ అడుగుతారు అనమాట. బట్ ఇది చూద్దాం. సిచ్యువేషన్ అంటే ఏంటి, వాట్ వాజ్ ద కంటెక్స్ట్ ఆర్ ప్రాబ్లమ్ యూ ఫేస్డ్. ప్రతి ఇంటర్వ్యూలో కంపెనీస్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళకి కొన్ని లీడర్షిప్ ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫ్రుగాలిటీ అని, అండ్ టైం సేవింగ్ అని, రెస్పెక్ట్ కస్టమర్స్ అని, ప్రతి కంపెనీకి కొన్ని కోర్ వాల్యూస్ ఉంటాయి.
ఆ కోర్ వాల్యూస్ నుంచే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. మీ లెర్నింగ్స్ ఏంటి, ఒక సిచ్యువేషన్ లో మీరు ఫెయిల్ అయిపోయారు, లీడర్షిప్ టీమ్ కి మీరు ఒక టాస్క్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీ చేతిలో రిసోర్సెస్ లేవు, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది చాలా ఉంటాయి అనమాట. సో మేక్ షూర్ ఏదైనా మీరు ఆన్సర్ చేసేటప్పుడు స్టార్ మెథడ్ యూజ్ చేసుకుని ఆన్సర్ చేద్దాం. వాట్ వాస్ ద కంటెక్స్ట్ ఆర్ ద ప్రాబ్లమ్ యూ ఫేస్డ్, ఏం ప్రాబ్లమ్ మీరు ఫేస్ చేశారు. టాస్క్, వాట్ వాస్ ద స్పెసిఫిక్ రోల్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, అందులో మీ రోల్ ఏంటి, మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టీంలో 1 crore రూపీస్ లాస్ వచ్చింది బికాస్ ఆఫ్ ఏ కస్టమర్ ఇష్యూ. ఓకే, సిచ్యువేషన్ ఏమవుతుంది, కస్టమర్ ఇష్యూ వల్ల 1 crore లాస్ వచ్చింది. నీ టాస్క్ ఏంటి, ఆ 1 crore లాస్ ని ఎలా మనం కవర్ చేయాలి, మీ టాస్క్ అది. యాక్షన్ ఏంటి, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, ఓకే మళ్ళీ కస్టమర్ దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా ఏం జరిగింది, సేమ్ ఇదే వేరే కస్టమర్ కి రిపీట్ అవ్వకుండా మనం ప్లాన్ చేసుకొని సేవ్ చేసుకోవాలి, అది మీరు తీసుకున్న యాక్షన్. దానికి కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతారు, వాట్ ఎవర్ ఇట్ మే బి టెక్నికల్లీ. అండ్ చేసిన తర్వాత మీ రిజల్ట్ ఏమొచ్చింది, అర్థమైంది కదా. సిచ్యువేషన్ ఏం జరిగింది, మీ టాస్క్ ఏంటి, మీరు ఏం చేశారు, ఏం యాక్షన్ తీసుకున్నారు, మీకు ఇచ్చిన టాస్క్ లో మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు, రిజల్ట్ ఏమొచ్చింది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక రిక్రూటర్ కి అర్థమవుతుంది. సి ఆల్ అబౌట్ హ్యావింగ్ ఏ గుడ్ కనెక్షన్ విత్ రిక్రూటర్. ఒక రిక్రూటర్ తో మీరు మాట్లాడేటప్పుడు రిక్రూటర్ తో ప్రాపర్ గా కనెక్ట్ అవ్వకపోతే, ఆ కనెక్షన్ అనేది బిల్డ్ అవ్వకపోతే రిక్రూటర్ మిమ్మల్ని అర్థం చేసుకోలేడు. అర్థమైంది కదా. ఒక సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేయాలి ఆ రిక్రూటర్ తోటి. ఓకే ఇది నా పరిస్థితి, ఈ సిచ్యువేషన్ లో నేను ఏదంటే ఈ ప్రాబ్లమ్ లో స్టక్ అయినప్పుడు ఇలా బయటకు వచ్చాను అనేది రియలిస్టిక్ గా ఉండాలి. మీరు ఏదో చెప్తున్నాం అని చెప్పి ఏదో కుక్ చెప్దాం అని కాదు, బాగా ప్రిపేర్ అయినప్పుడే నెంబర్స్ అన్ని క్లియర్ గా పెట్టుకొని, ఎందుకంటే మనకి సర్టెన్ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈవెన్ రేపు ఇంటర్న్షిప్ లో అయినా జాబ్స్ లో అయినా ఆ రౌండ్స్ ఆఫ్ ఉన్నప్పుడు ఒక రౌండ్ లో చెప్పిన నెంబర్స్ వేరే రౌండ్ లో తప్పు చెప్పకూడదు. సేమ్ నెంబర్స్ మనం ప్రాపర్ గా చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. క్లియర్ గా ఉండాలి ఆ నెంబర్స్. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ లో వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటారు, ఏం జరిగింది, మీతో ఎలా మాట్లాడారు, నాతో ఎలా మాట్లాడారు, మీకు ఓకేనా హైర్ చేసుకోవడానికి, నాకు ఓకే, మీకు ఓకేనా అని. సో అప్పుడు డిస్కస్ చేసుకుంటారు. అందుకనే ఏదైనా మీరు చెప్పినప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ లో సేమ్ చెప్పాలి, గుర్తుపెట్టుకోండి. నెంబర్స్ అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అయితే వాళ్ళు ప్రతిదీ నోట్ చేసుకుంటారు. కొన్ని సెక్షన్స్ అయితే రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. సో be very careful when you're telling any numbers in terms of your achievements. Proper గా చెప్పండి. Give me a second please. And next, దాని రిజల్ట్ ఏమొచ్చింది అనేది క్లియర్ గా వాళ్ళకి చెప్తే చాలన్నమాట. అండ్ నెక్స్ట్ లింక్డ్ఇన్ కొద్దాం. అసలు లింక్డ్ఇన్ ఏంటి, ఒకప్పుడు ఫేస్బుక్ ఉండేది మన ఫ్రెండ్స్ తో కనెక్ట్ అవ్వడానికి. సో అలా ఇప్పుడు ప్రొఫెషనల్ గా కనెక్ట్ అవ్వడానికి మనకి లింక్డ్ఇన్ ఉంది. నార్మల్ గా కనెక్ట్ అయ్యి మనం ఏం చేస్తాం, ఫేస్బుక్ లో అయితే ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఏం చేస్తున్నారు డే టు డే ఏంటిది అలాగానే చూస్తాం. బట్ లింక్డ్ఇన్ లో ప్రొఫెషనల్ గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఏం కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ అచీవ్మెంట్స్ ఏంటి అనేది ప్రతిదీ లింక్డ్ఇన్ లో ఉంటుంది అనమాట. సో లింక్డ్ఇన్ పొజిషన్ ఏంటంటే రియలిస్టిక్ ఉన్నదానికంటే కూడా ఎక్స్ట్రా కుకప్ చేసి లింక్డ్ఇన్ లో ఎక్కువ రాస్తారు. దట్స్ ఫైన్, ఎందుకంటే ప్రొఫెషనల్ గా మార్కెట్ లో నువ్వు ఎవరో చెప్పడానికి అది చాలా అవసరం. మీరు ఏం నేర్చుకున్నారు, స్కిల్స్ ఏందనేది. సో ఏదైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ మనం చూసినప్పుడు క్లియర్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ ఫోటో. I'll show my LinkedIn profile if it is opened. Yeah, let's see. ఏదో ఒకటి. Let me find my LinkedIn profile here. Yeah. ఇప్పుడు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనిపిస్తుందా మీకు? Yes, sir. Cool. Thanks, Kamala. Yeah. ఇప్పుడు నా లింక్డ్ఇన్ ప్రొఫైల్లో సీ మై ఫోటో, జస్ట్ సీ మై బ్యాక్గ్రౌండ్. ఏముంది నా బ్యాక్గ్రౌండ్ లో, హెల్త్ అండ్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ నా మేజర్ టాస్క్ అది, అండ్ ప్రొయాక్టివ్, కంప్లైంట్ అండ్ సేఫ్ నేను ఏం చేయగలను అనేది. ఇక్కడ కిందకు వచ్చిన తర్వాత జస్ట్ లుక్ ఎట్ మై ప్రొఫైల్ హియర్. సో ఈ ప్రొఫైల్ కనపడుతుంది కదా, ఈ ప్రొఫైల్ కూడా నేనే రాశాను అనమాట. హీస్ మై సీనియర్. సో యూ కెన్ సీ లేటర్.
సో ఈ ప్రొఫైల్ ఉంది కదా, హూ ఐఎమ్ హెచ్ఎస్సి అడ్వైజర్. ఇండస్ట్రీ, ఐఎమ్ ఇంటూ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ, health and safety, global project risk management, ex-Amazon, ex-Walmart, under Flipkart. NEBOSH is one of my certification, mandatory certification, UK లో మీరు వర్క్ చేయాలి అంటే. CMSP is Certified Machine Safety Professional. ISO 45001 అనేది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఫర్ క్వాలిటీ లైక్ హెల్త్ అండ్ సేఫ్టీ టీమ్ కి. 9001 అనేది మీరు చూసే ఉంటారు చాలా అడ్వర్టైజ్మెంట్ లో, ISO 9001 కంపెనీ, ISO 9001 కంపెనీ అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ISO 9001 అనేది ఒక క్వాలిటీ మేనేజ్మెంట్ స్టాండర్డ్, ఏదైనా ప్రొడక్ట్ మీరు ఎంత ప్రాపర్ గా మెయింటైన్ చేస్తున్నారు అనేది. అండ్ IOSH అనేది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్, అది ఒక UK రిక్వైర్మెంట్ అనమాట. If you see my about section, OM, సేఫ్టీ లీడర్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ అండ్ సేఫ్టీ అడ్వైజర్, నా ప్రజెంట్ రోల్ అది. మీరు ఇక్కడ చూసుకుంటే robust background in health and safety, significant achievements such as 30% increase in compliance, sustainability, reduction in accidents, and ఇక్కడ నా క్వాలిఫికేషన్స్ నేను చేసినవి ఏంటి అనేది మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ పాయింట్ లో చూడండి, నెంబర్ 5%, 10%, అండ్ ఇక్కడికి వచ్చి 30%, అండ్ ఇక్కడ 23%, అండ్ ఇక్కడ డెలివర్డ్ 75 సేఫ్టీ ట్రైనింగ్ సెషన్స్, managed 1200 construction sites across in India. When I was working in India, నేను nearly 1600 sites నా దగ్గర ఉండే అనమాట. 1200 మేజర్ నేను చూసేవాడిని. Audits achieved 100% safety compliance, 45% risk assessments, 25% in management, 75, okay, weak point, sorry, repeating, yeah. So అనేది 40 data points. అర్థమైంది కదా నెంబర్స్ కున్న వాల్యూ ఏంటి అనేది. That's why I mentioned my work has driven measurable outcomes, and then my bit qualifications నేను ఇక్కడ మెన్షన్ చేశాను. That's fine. సో ఇక్కడ మీరు యాక్టివిటీ చూడొచ్చు, నేను అప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. సో రీసెంట్ గా పోస్ట్ కూడా చేయాలి, చాలా బిజీ అయిపోయింది, అర్థమైంది కదా. బట్ దట్స్ నాట్ అన్ ఎక్సెప్షన్, కంపల్సరీగా మనం పోస్ట్ చేయాలి. సో ఇప్పుడు నా ప్రజెంట్ రోల్ ఏంటి, ఇది నేను చేసేది. సో ఇప్పుడు నా లాస్ట్ జాబ్, సో అందులో ఏం చేశాను. అండ్ ఇక్కడ చూసుకుంటే అమెజాన్లో ఉన్నప్పుడు నేను ఏం చేశాను, ఫ్లిప్కార్ట్లో ఉన్నప్పుడు ఏం చేశాను, మళ్ళీ అమెజాన్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు నేనేం చేశాను. అండ్ షో యూ సమ్ మోర్. సో ఇక్కడ నా సర్టిఫికేషన్స్ చూసారు కదా, ఇక్కడ యాడ్ చేశాను. నా స్కిల్స్ ఏంటి యాడ్ చేశాను. రికమెండేషన్స్, వీళ్ళు నాకు రికమెండేషన్ రాశారనమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. మీతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా, మీ సీనియర్స్ కానీ మేనేజర్స్ కానీ ఎవరైనా మీకు రికమెండేషన్స్ రాయాలంటే మీరు ఎవరు. Had an opportunity to work with Ram at Amazon. He was part of multiple projects. Ram has an exceptional eye towards and attention to details. Excellent trainer and advisor. And you see that she's my manager. So highly recommend Ram as an health and safety professional. See, she's recommending me. అంటే ఏంటి, ఎవరైనా హైర్ చేసుకునే వాళ్ళు ఉంటే దే కెన్ రీడ్ ఎవరైనా రాసిన ఎండోర్స్మెంట్ వాళ్ళు చదవచ్చు అనమాట. ఓకే, వాళ్ళు ఏం రాశారు అనేది. అంత తెలివి లేకుండా ఎవరు ఒకరిని రిఫర్ చేయరు. ఇప్పుడు నా దగ్గర స్కిల్స్ లేకపోతే ఎవరు రిఫర్ చేయరు. రేపు మీ దగ్గర స్కిల్ లేకపోతే ఎవరు కావాలని చెప్పి రాయరు. సో ఒక ప్రొఫెషనల్ డెవలప్మెంట్ లో మనం ఉన్నప్పుడు వాళ్ళు మనం అర్థం చేసుకుని ఎప్పుడైనా రాస్తారనమాట. సో ఈ అనేది రికమెండేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ సీనియర్స్ దగ్గర కానీ, మీ మేనేజర్స్ దగ్గర కానీ, మీ సూపర్వైజర్స్ దగ్గర కానీ కంపల్సరీగా తీసుకోండి. ఈ హెడ్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఫర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. సో తను కూడా రాశాడు అనమాట. సో ఇలా రికమెండేషన్స్ ఉంటే మీకు యూజ్ అవుతుంది అనమాట. సో నేను కొన్ని ఇచ్చాను, ఎవరికి ఇచ్చాను, తనకి ఇచ్చాను, శివంకి ఇచ్చాను. సో అట్లా. సో అర్థమైంది కదా. ప్రొఫైల్లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే ప్రొఫైల్ ఫోటో. దిస్ ఇస్ మై ప్రొఫైల్ ఫోటో. మేక్ షూర్ ఫేస్ క్లియర్ గా విజిబుల్ గా ఉండేలాగా చూసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్యానర్ అనేది క్లియర్ గా ఉండాలి. అండ్ అబౌట్ సెక్షన్ అర్థమైంది కదా. జస్ట్ ప్రొఫైల్ చూసిన తర్వాత జస్ట్ డిస్కనెక్ట్ అండ్ షేర్ యూ అగైన్.
రైట్. సో అది అబౌట్ సెక్షన్ చాలా మ్యాండేటరీ. మీరు ఇంటర్న్షిప్ అప్లై చేసినా, జాబ్స్ అప్లై చేసినా ఇది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జస్ట్ రిమెంబర్, నేను ఇంటర్న్షిప్ ఏం కవర్ చేయట్లేదు అనుకోవద్దు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఓవర్గా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసినా, మీరు ఇది స్టార్ట్ చేసినా, ఎండ్ ఆఫ్ ద డే మీరు ప్రొఫెషనల్ గానే ఒక రిక్రూటర్ తోటి రీచ్ అవుట్ అవ్వాలి, రిక్రూటర్ తోటి మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర స్కిల్స్ ఎంత ఉన్నా, నాలెడ్జ్ ఎంత ఉన్నా, సేమ్ మీరు జాబ్స్కి అయితే ఎలా అప్లై చేస్తున్నారో ఇంటర్న్షిప్స్ కూడా అంతే. సో దీస్ ఆర్ మై స్కిల్స్. నేను ఇది నేర్చుకున్నాను, ఇది చదివాను, మాస్టర్స్ చేయడానికి నేను వస్తున్నాను. సో స్టార్టింగ్ నుంచి నా స్టార్ట్ అవుతుంది. సో నా మాడ్యూల్స్ ఇవి. మీ మాడ్యూల్స్ ఏంటి, ఏం చదువుతున్నారు మీరు, మీ సబ్జెక్ట్స్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్గా మెన్షన్ చేసి ఒక చిన్న నోట్ పంపించండి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే వాట్ షీఈ్ లుకింగ్ ఫర్, వాట్ హీఈస్ లుకింగ్ ఫర్ అనేది. అది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే క్లియర్గా మీ ఎక్స్పీరియన్స్ రాయాలి. ఎక్స్పీరియన్స్ ఏమి లేని వాళ్ళకి మీ ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యువర్ మెయిన్ ఎక్స్పీరియన్స్. రిమెంబర్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ప్రాజెక్ట్ వర్కే ఎక్స్పీరియన్స్. దాంట్లో మీరు ఏం నేర్చుకున్నారు, రియలిస్టిక్ చెప్పాలి అంటే ప్రాజెక్ట్ వర్క్ ఏంటి, రేపు మీరు రియల్ టైంలో ఏం చేస్తారు అనేది మీ ప్రాజెక్ట్ వర్క్లో చూపిస్తారు. అని అప్పుడు వరకు మనం బ్యాచిలర్స్ చదివిందంతా బుకిష్ నాలెడ్జ్లో ఉన్నా, ఏదైతే మనం ప్రాజెక్ట్ వర్క్లోకి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ తోటి మనం ప్రాజెక్ట్ వర్క్ చేయాలి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో రిమెంబర్, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ మెయిన్ ఎక్స్పీరియన్స్. దాని నుంచి మీరు ఏమి నేర్చుకున్నారు అనేది ఒక రిక్రూటర్కి చెప్పండి. సో ఒక ఫ్రెషర్గా మీ దగ్గర అదే మీకు మెయిన్ ఎక్స్పీరియన్స్ అనమాట. స్కిల్స్ ప్లస్ ఎండోర్స్మెంట్ చెప్పాను కదా, 20+ స్కిల్స్ యాడ్ చేయండి. యువర్ టాప్ 3 మ్యాటర్ మోస్ట్. ఆస్క్ పీర్స్ టు ఎండోర్స్. ఎండోర్స్ అంటే రికమెండేషన్స్ చాలా ఇంపార్టెంట్. రికమెండేషన్స్ అందరి దగ్గర తీసుకోండి. రికమెండేషన్స్ లేకపోతే మనం హైర్ చేసుకోవడానికి కొంచెం ఆలోచిస్తారు, అసలు ఎవరో తెలియదు, రికమెండేషన్ చేయకపోతే మన మైండ్ సెట్ ఎలాంటిదో తెలియదు. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అది పాసిబుల్ అయినంత వరకు సీనియర్స్ దగ్గర తీసుకోండి. దట్ మీన్స్ మీ మేనేజర్స్ కానీ, సీనియర్స్ కానీ, డైరెక్టర్ కానీ, మీతో ఎవరితో మంచిగా ర్యాప్ ఉంటే వాళ్ళని అడగండి. మీరు మంచిగా స్టూడెంట్స్ అయితే మీ లెక్చరర్స్ దగ్గర తీసుకోండి, తప్పకుండా తీసుకోండి. మీ ప్రిన్సిపల్ దగ్గర తీసుకోండి, మర్చిపోవద్దు. ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో మనం ఉన్నప్పుడు 100 మందితో రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారు, మీ బ్యాక్ సైడ్ ఎంత ఉందనేది ఎవరో చూడరు, మీ బిహైండ్ ఎంత ఫాలో అప్ చేశారు. ఫ్రంట్ లైన్ అంతే. జాబ్ వచ్చిందా రాలేదా, నో మ్యాటర్, అంతే. మీరు నేర్చుకున్నారా, నిద్రపోలేదా, చదువుకున్నారా, చదవలేదా, 10 మందితో రీచ్ అవుట్ అయ్యారా, 100 మందితో రీచ్ అవుట్ అయ్యారా, నో మ్యాటర్. అస్సలు ఆలోచించవద్దు. జాబ్ వస్తే దాన్ని ఎంజాయ్ చేసేది మీరే, జాబ్ రాకపోతే ఆ బాధని ఎంజాయ్ చేసేది మీరే. సో మేక్ ష్యూర్ ఎంత మందితో పాసిబిలిటీ ఉంటే అంతమందితో కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోండి. దట్స్ హౌ ప్రొఫెషనల్ నెట్వర్క్ వర్క్స్. ఇక్కడ సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు. ప్రొఫెషనల్ మార్కెట్ ఇది, నువ్వు నేర్చుకోవాలి, రీచ్ అవుట్ అవ్వాల్సిందే. కనెక్షన్స్ పెంచుకోండి. మీ కాలేజీలో ఉన్న ఆల్మనే ఎవరైతే మీ కాలేజీలో నుంచి వెళ్ళిపోయి జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళతోటి అండ్ మీ సీనియర్స్ తోటి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ కనెక్షన్, సెకండ్ కనెక్షన్స్ అని కనబడుతుంది కదా మన లింక్డ్ఇన్ లో, వాళ్ళతోటి కూడా కనెక్ట్ అవ్వండి. వాళ్ళప్పుడప్పుడు వాళ్ళ పోస్ట్లకి లైక్ చేయడం, కొంచెం షేర్ చేయడం అలాంటివి చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఒక ఆపర్చునిటీ ఉంది. ఒక లింక్డ్ఇన్ లో ఎలా మెసేజ్ పంపించాలి, హాయ్ ఐ నీడ్ ఏ జాబ్ అన్న దానికి ఈ స్ట్రక్చర్ లో రాయడం దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ స్ట్రక్చర్ లో ఎలా రాయాలి, హాయ్ మై నేమ్ ఇస్ రామ్, I came across your profile while researching about an health and safety advisor role in Amazon. I'm an health and safety manager with so-and-so background, currently exploring opportunities in health and safety field or maybe engineering field or an oil and gas field. I would like to connect and learn from your experience. No pressure, just genuine interest in your journey. Best regards. ఏమి తెలియకుండా హాయ్ ఐ నీడ్ జాబ్ అన్న దానికి ఒక స్ట్రక్చర్డ్ మెసేజ్ పంపించిన దానికి చాలా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సో మేక్ ష్యూర్ ఈ ఫార్మాట్ నేను ఐ విల్ సెండ్ యూ ఆఫ్టర్ దిస్ కాల్. ఈ ఫార్మాట్ ని మనం క్లియర్ గా ఫాలో అవుతున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. హాయ్ ఐ నీడ్ ఏ జాబ్, హాయ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ అనే దానికి కూడా రెస్పెక్ట్ఫుల్ గా మెసేజ్ ఇస్తే వాళ్ళు మనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మనతో రీచ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. లేదంటే మనం ఎన్ని మెసేజ్లు చేసినా ఉపయోగం లేదు. ఈవెన్ దో వాళ్ళు మనకు కనెక్ట్ అయినా కానీ అంత మంచిగా రెస్పాన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎంగేజ్ బిఫోర్ యూ ఆస్క్. కామెంట్ ఆన్ 5 posts బిఫోర్ సెండింగ్ ఎ కనెక్షన్. వార్మ్ కాంటాక్ట్స్ కన్వర్టెడ్ 3 times more better. అది చెప్పాను కదా, వాళ్ళ కామెంట్స్కి లైక్ చేయ, వాళ్ళ పోస్ట్ లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదైనా అచీవ్మెంట్ వచ్చింది, లేదన్నా అవార్డు వచ్చిందని పోస్ట్ చేశారనుకోండి, కంగ్రాచులేషన్స్ అనో, రియల్లీ గ్రేట్ అనో ఏదో పోస్ట్ చేస్తే మీ మీద ఒకటి ఉంటుంది, ఓకే వీళ్ళు నాకు లాస్ట్ టైం కామెంట్ చేశారు కదా, ఓకే మీరు మెసేజ్ చేసినప్పుడు కనెక్షన్ కూడా మంచిగా ఉంటుంది వాళ్ళతో.
ఫాలో టార్గెట్ కంపెనీస్. మీరు ఏదైతే కంపెనీస్లో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక 100 కంపెనీస్ తీసుకోండి. 100 కంపెనీస్లో ఒక్కొక్కటి డైలీ కనెక్ట్ అవుతూ రండి. ఒక్కసారి ఇమ్మీడియట్గా కాకుండా, ఒకే రోజులో అవ్వదు కాబట్టి. సో అప్పుడు మీకు ఏమవుతుందంటే ఓవరాల్గా 6 months టైంలోనే అందరితో కనెక్ట్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. టర్న్ ప్రొఫైల్ ఇంటూ ఇంటెల్. చెక్స్ హూ ఇస్ రీసెంట్లీ బీన్ హైర్డ్ ఇన్ యువర్ టార్గెట్ రోల్. దట్స్ ఎ లైవ్ డిమాండ్ సిగ్నల్. ఎవరైతే రీసెంట్ గా మీతో పాటు తెలిసిన వాళ్ళు, సేమ్ యూనివర్సిటీ వాళ్ళు, సేమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు హైర్ అవుతారు, వాళ్ళు ఏ కంపెనీకి హైర్ అయ్యారు అనేది చూడండి. చూసిన తర్వాత ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎలాంటిది అయితే ఉందో దాన్ని కూడా చూడండి. మీరు అందులో ఏ పాయింట్స్ మెన్షన్ చేశారనేది కూడా అర్థమవుతుంది. వాళ్ళతో కూడా కనెక్ట్ అయ్యి, హే సీన్ దిస్ అండ్ యూ రీసెంట్లీ హైర్డ్ ఫర్ దిస్, వెరీ కంగ్రాచులేషన్స్ అని చెప్పి నేను ఇద్దాం అనుకున్న ఇంటర్వ్యూస్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అని అడగొచ్చు అనమాట. ఐఐటీస్, ఎన్ఐటీస్, టాప్ లెవెల్ కంపెనీ వాళ్ళు కూడా అందరితో రీచ్ అవుట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర జాబ్ రెడీ స్కిల్స్ రెడీగా ఉండవు, నేర్చుకుంటేనే వస్తాయి. రిమెంబర్, ఆల్మనీ నెట్వర్క్స్ ఆర్ గోల్డ్. ఎవరైతే మీ యూనివర్సిటీస్ నుంచి, లైక్ మీ సిటీస్ నుంచి, మీ ఏరియా నుంచి వెళ్తారో వాళ్ళతోటి కంపల్సరీగా కనెక్ట్ అవ్వండి, మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు మీకు మంచిగా సపోర్ట్ ఇస్తారు. సో నార్మల్గా ఒక జాబ్ సిస్టంలో, లైక్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్, ఐ క్విక్లీ రన్ త్రూ 2 more slides. తర్వాత ఒక 10 minutes మనం డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. స్టెప్ 1, డిఫైన్ యువర్ టార్గెట్. మీ టార్గెట్ ఏంటి? 3 టార్గెట్ రోల్స్, 10 టార్గెట్ కంపెనీస్, 2 టార్గెట్ సిటీస్, వ్యాగ్ సెర్చెస్, వ్యాగ్ రిజల్ట్. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ యూకే అయినా ఇండియాలో అయినా మీరు ఎక్కడ టార్గెట్ చేద్దాం అంటున్నారు? హైదరాబాద్ ఆర్ బెంగళూరు? ఏ కంపెనీస్కి, ఎలాంటి రోల్స్కి? అది గుర్తుపెట్టుకోండి. బిల్డ్ యువర్ కోర్ అసెట్స్. CV ప్రాపర్గా ఉంచుకోండి, ప్రతిదానికి చేంజ్ చేస్తూ ఉండండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ని క్లియర్గా ఉంచుకోండి. అంటే ఆల్ స్టార్ మీన్స్ అన్ని నీట్గా సెట్ చేసుకోండి 1 by 1. యాక్టివేట్ యువర్ నెట్వర్క్. అర్థమైంది కదా? నెట్వర్క్లో అందరితో కనెక్ట్ అయ్యి కనెక్షన్ రిక్వెస్ట్ పంపించడం, ఏదైనా పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఇవన్నీ రియలిస్టిక్గా, స్ట్రాటజికల్గా నా క్లయింట్స్కి, నేను హెల్ప్ చేసిన వాళ్ళకి చాలా మందికి వర్క్ అవునాయి, మీకు కూడా వర్క్ అవుతాయి. మేక్ షూర్ యు ఆర్ ఫాలోయింగ్ దిస్. అప్లై విత్ క్వాలిటీ. జాబ్ ఏదో సింపుల్గా మన CV పెట్టి అప్లై చేసేమనేది కాకుండా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ చేసి అప్లై చేయండి. ఎందుకంటే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. గుర్తుపెట్టుకొని ప్రాపర్గా అన్ని డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాలి. స్టెప్ 5, ట్రాక్ ఎవ్రీథింగ్. ఒకసారి అప్లై చేసిన తర్వాత వదిలేయద్దు. వాళ్ళు రిప్లై ఇవ్వలేదు అనుకోండి, మేబీ ఆఫ్టర్ వీక్ టైం మళ్ళీ మెసేజ్ చేయండి, హాయ్ అప్లైడ్ ఫర్ సో అండ్ సో రోల్, ఇస్ దర్ ఎనీ అప్డేట్ ఆన్ దిస్ అని చెప్పి పొలైట్గా మెసేజ్ చేయాలి. రిఫ్లెక్ట్ అండ్ రైట్. ఎవ్రీ వీక్ రిప్లై మనం రివ్యూ చేసుకుని ఎలాంటి రోల్స్కి అప్లై చేసాం, ఓకే, ఏమైనా రిప్లైస్ వస్తున్నాయా, కాల్ బ్యాక్స్ వస్తున్నాయా లేవా, ఓకే సరే తీసే, స్ట్రాటజీ చేంజ్ చేసుకుందాం. ఇప్పుడు 5 jobs అప్లై చేసాం కదా, నెక్స్ట్ వీక్ నుంచి 10 jobs అప్లై చేద్దాం, ఇలా రీచ్ అవుట్ అవుదాన్ని చేంజ్ చేసుకుని మనం అప్లై చేస్తూ ఉండాలన్నమాట. చెప్పాను కదా, మీ అంతటా ఇవన్నీ మీరు అప్లై చేసుకోకపోతే సంబడి హ్యాస్ టు హెల్ప్ యూ. ఎవరో ఒకరు మీకు హెల్ప్ చేయాలి, బట్ ది విల్ ఛార్జ్. గుర్తుపెట్టుకోండి. మీట్ స్కిల్ అంబ్రెల్లా యువర్ AI కెరీర్ క్యాంపెయిన్. నార్మల్గా మేమేం చేస్తామంటే అప్లికెంట్ ట్రాకింగ్ CVs రాయడం, జాబ్ని ప్రతి జాబ్కి తగ్గట్టుగా CV చేంజ్ చేయడం, మాక్ ఇంటర్వ్యూస్ హెల్ప్ చేయడం, అండ్ లింక్డ్ఇన్ రివ్యూ చేయడం, ఇలాగా మనం కెరియర్ ట్రాన్సాక్షన్లో ఎలా మూవ్ అవ్వాలని చెప్పడం, అండ్ కెరియర్ కోచింగ్ 1-on-1 సెషన్స్. అండ్ యూ కెన్ సీ ఇన్ మై టాప్ మేట్లో చూడొచ్చు. అండ్ దీస్ ఆర్ మై 5.5 ఏమంటాం రివ్యూస్ అనమాట, వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఇవి. ఓకే, సో ఇప్పటి నుంచి మీ 7-day యాక్షన్ ప్లాన్ బేసిక్గా తీసుకుందాం. సింపుల్గా ఆడిట్ యువర్ CV. ఒకసారి CVని లింక్డ్ఇన్ ప్రొఫైల్ సెట్ చేసుకోండి. 1 dayలో మొత్తం ప్రాపర్గా ఎలా ఉంది నా CV, ఎలా ఏంటిది అనేది. లింక్డ్ఇన్ హెడ్లైన్ చేంజ్ చేయండి. మాక్సిమం మన బయోలో ఉన్న రిసోర్సెస్ అన్నీ మీకు సరిపోతాయి. అందులో నేను ఒక CVని లింక్డ్ఇన్ ప్రొఫైల్కి ఎలా మార్చాలనేది కోడ్స్ అవన్నీ ఇచ్చాను అనమాట. మీరు ప్రాంప్ట్స్ అన్ని యూజ్ చేసుకొని సింపుల్గా మార్చుకోవచ్చు. ఐడెంటిఫై యువర్ 3 టార్గెట్ రోల్స్ అండ్ 10 టార్గెట్ కంపెనీస్. రైట్ దెమ్ డౌన్. ఒక కంపెనీస్ ఏదైతే అప్లై చేద్దాం అనుకుంటా, మీ ఫ్రెండ్స్ వర్క్ చేసేవాళ్ళు కానీ, సేమ్ మీ లెవెల్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, ఆ కంపెనీస్ అన్ని నోట్ డౌన్ చేసుకోండి. సేమ్ ఎవరైతే ఇక్కడ ఇంటర్న్షిప్ అప్లై చేద్దాం అనుకుంటున్నారో, మీ మాస్టర్స్ రిలేటెడ్లో మీ కంపెనీకి సంబంధించి కొన్ని కంపెనీస్ కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఆ కంపెనీస్ అన్నిటి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ కంపెనీ ఎలాగ మన యూనివర్సిటీ కనెక్ట్ అయ్యింది, వాళ్ళందరికీ మెసేజ్ పంపించడం, అందులో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేయండి. రీరైట్ 2 వర్క్ ఎక్స్పీరియన్స్, సెండ్ 5 టైలర్డ్ కనెక్షన్స్. ఒక 5 టైలర్డ్ కనెక్షన్స్ పంపించండి. హాయ్, నేను ఇలా చూపించాను కదా ఎలా పంపించాలి మెసేజ్ అనేది, అలాగా నీట్గా ఫార్మాట్గా పంపించండి. రీరైట్ 2 వర్క్ ఎక్స్పీరియన్స్ బుల్లెట్ యూజింగ్ స్టార్ మెథడ్ విత్ నెంబర్స్. మీ ప్రాజెక్ట్ వర్క్ కానీ లేదంటే 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని కానీ స్టార్ మెథడ్ యూజ్ చేసి సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్ యూజ్ చేసి ప్రాపర్గా లైన్ రాయాలన్నమాట. అప్లై 3 హైలీ రిలవెంట్ రోల్స్ విత్ టైలర్డ్ CVs అన్ని మార్చుకొని ఒక 3 jobsకి అప్లై చేయండి. అంటే రోల్స్ మీన్స్ 3 roles అప్లై చేసుకుంటూ వెళ్తా ఉండండి. బట్
జాబ్కి సివిలో బేసిక్ చేంజెస్ అనేవి చేయండి. సో ఇఫ్ యూ స్టిల్ నీడ్, మీరు ఎక్కడైనా స్ట్రక్ అయ్యారు, ఏం అర్థం అవ్వట్లేదు అనుకుంటే యూ కెన్ బుక్ అండ్ 1-on-1 సెషన్ విత్ మీ, దట్స్ ఫైన్. ఇఫ్ నాట్, దట్స్ నాట్ అ ప్రాబ్లం. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇట్ టేక్స్, నౌ యూ హ్యావ్ ద స్ట్రాటజీ టు. సో అర్థమైంది కదా ఎలా రీచ్ అవుట్ అవ్వాలి అనేది. సో ఆల్ ఓవర్ ఈస్ మీ స్కిల్స్ ని మీరు మార్కెట్ లో ఎలా చెప్పగలుగుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని మర్చిపోవద్దు. మీరు చెప్పకపోతే మార్కెట్ లో ఎవరు వినరు. మనం బాధపడుతున్నావా, మనం లైక్ జాబ్ కోసం చూస్తూ లైక్ డిమోటివేట్ అవుతున్నాం అనేది నో మ్యాటర్, అవన్నీ ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయా లేవా, ఉంటే ఎలా యూటిలైజ్ అవుతాయి, దట్స్ ఇట్ అంతే. వీళ్ళందరినీ మనం కన్విన్స్ చేసి చేసే బదులు మేక్ యువర్ సివి అండ్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రాపర్, లైక్ 100% రెడీ. సో వాళ్ళే మనకి రీచ్ అవుట్ అవుతారు. బట్ అప్పుడప్పుడు మనం పోస్ట్ చేస్తూ ఉండాలి, వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రొఫెషనల్ మార్కెట్, ఇట్స్ నాట్ ఏ సోషల్ మీడియా మార్కెట్, ఇట్స్ అ ప్రొఫెషనల్ మార్కెట్. మీరు ఎంత ప్రొఫెషనల్ గా వాళ్ళతో కనెక్ట్ అవుతారో, ఎంత ప్రొఫెషనల్ గా మీకున్న ఫీలింగ్స్ ని, వాల్యూస్ ని వాళ్ళకి చెప్తారో, అప్పుడే వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు. సో రిమెంబర్, అర్థమైంది కదా? వెరీ వెరీ కేర్ఫుల్ విత్ దట్ అండ్ స్టార్ట్ పోస్టింగ్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ రీచింగ్ అవుట్ టు పీపుల్. సో అది ఈ రోజుకి. అండ్ నౌ విల్ మూవ్ టు Q&A. So I would request you to come on live and talk to me. Yes, wonderful. Yes, ఇప్పుడు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. టైం ఫర్ క్వశ్చన్స్. క్వశ్చన్స్ ఏం లేవా? మోస్ట్ ఆఫ్ ద నా 1-on-1s లో కూడా నేను ఇలాంటి డీటెయిల్స్ ఇస్తాను, కాకపోతే స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు అడగకపోతే 1-on-1 బుక్ చేసుకుని అడగాల్సి వచ్చింది. డోంట్ వేస్ట్ యువర్ మనీ. సో Hello. Hi, Ram. Pavni here. yes. Actually, in the UK lo current elanti skills ki demand undi. Like, if we want to start a new domain, like what would you suggest? Like, to side skills kani, certifications kani start cheste that will work for the sponsorship. What do you think? ఐటీ సెక్టర్ బాగానే ఉంది పవన్. లైక్ ఐటీలో ఏఐ అనేది, యూకే ఇన్వెస్ట్మెంట్ కూడా ఏఐ టువర్డ్స్ చాలా ఎక్కువ ఉంది. నేను ఏదైనా సజెస్ట్ చేసినప్పుడు ఐ ఆల్వేస్ టెల్ యూ టు హ్యావ్ 2 బ్యాకప్స్. ఒకటి, మీరు ఏదైతే చేద్దాం అనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, నాది హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజర్ అనేది నా రోల్, నా బ్యాకప్ ఏంటి, నా కెరీర్ కోచింగ్ అనేది నా బ్యాకప్. అది నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను స్ట్రైట్ అవే మూవ్ టు ఇట్. మీరు ఏదైనా ఐటీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా ఒక బ్యాకప్ అనేది కంపల్సరీగా ఉండేలా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ మీరు తీసుకున్నా, డేటా సైన్స్ లో టెక్నికల్ నేను స్ట్రాంగ్ అది డేటా సైన్స్ లో, బట్ క్లయింట్ సైడ్ తీసుకున్నా, లేదంటే కంపెనీస్ మీరు ఎలా హెల్ప్ చేయగలరు, డాష్ బోర్డ్స్ బిల్డ్ చేయడం కానీ, స్ట్రైట్ అవే కంపెనీస్ కి గ్రోత్ హెల్ప్ చేయడం కానీ, అదొకటి అయితే. ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మీ డే టు డే జాబ్స్, ఏఐ రిలేటెడ్ జాబ్ అయితేనే చేయగలరు, ఎక్సెప్షనల్ గా తీసుకొని మీరు కంపెనీకి ఏం హెల్ప్ చేయగలరు అనేది ఉంటే ఒక బ్యాకప్ కూడా మీ దగ్గర రెడీ ఉంటే బెటర్. ఐటీ సెక్టర్ అయితే బాగానే ఉంది. అండ్ నాకు రీసెంట్ గా రీచ్ అవుట్ అయిన వాళ్ళలో కూడా సిస్టమ్ ఇంజనీర్స్ ఉన్నారు, వెబ్ డెవలపర్స్ ఉన్నారు, ఇంకొకరు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. ఐటీ సైడ్ అయితే బాగానే ఉంది, ఏఐ సైడ్ మంచిగానే ఉంది బూమ్. బట్ మనల్ని ఎలా మనం మార్కెట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అదొక్కటి కొంచెం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఏదైనా ఇంటర్న్షిప్ వస్తే మీరు ఏ రోల్లో ఉన్నా కానీ చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంది. ఎందుకంటే ఇంటర్న్షిప్ రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి. అండ్ లైక్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఈ ఇంటర్న్షిప్స్ కి అంటే కొన్ని ఇంటర్న్షిప్స్ దే ఆర్ మెన్షనింగ్ లైక్ ఎలిజిబుల్ ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ లైక్ దట్, నో? సో ఎనీ స్పెసిఫిక్ వెబ్సైట్స్ దట్ లైక్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇంటర్న్షిప్స్ కానీ అప్రెంటిస్షిప్స్ కానీ అవైలబుల్ గా ఉన్నాయి అని ఏమైనా మీకు తెలిసినవి ఉన్నాయా? నేను రీసెంట్ గా ఇంటర్న్షిప్ గైడ్ అని ఒకటి పంపించాను పవన్, అందులో క్లియర్ గా ఉంది, నా బయోలోనే ఉంది. నేను లేదంటే నేను మీకు పంపిస్తాను, నాకు డిఎం చేయండి. అది మాక్సిమం అన్ని నేను ఒక రిపాజిటరీలోనే ఉన్నాయి, మీకు నేను పంపిస్తాను మీకు అది. సో ఇండియా ఇంటర్న్షిప్ గైడ్ ప్లస్ యూకే ఇంటర్న్షిప్ గైడ్ అందులో ఉంది. మాక్సిమం వెబ్సైట్స్ అన్ని నేను అందులో కవర్ చేశాను. ఇంకొకటి ఎక్స్ట్రా నేనేం చెప్తానంటే, అది నేను రీసెంట్ గా వచ్చి తెలిసింది, చారిటీ జాబ్ అని ఒకటి ఉంటుంది అనమాట. చారిటీ మేబీ కొన్ని పెయిడ్ ఉంటుంది, అన్పెయిడ్ ఉంటుంది, బట్ ఇట్ విల్ గివ్ యూ లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్.
సో లైక్ ఐటీ సైడ్ ఉంటాయి చారిటీ. దాంట్లో ఐటీ సైడ్ కూడా ఉంటాయి. ఓకే. యాక్చువల్గా చారిటీ ఏంటంటే ఇప్పుడు చారిటీ షాప్స్ అవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించి చాలా రోల్స్ ఉన్నాయి. ఐటీ సైడ్ ఉంది, సేఫ్టీ సైడ్ ఉంటుంది, లైక్ కన్స్ట్రక్షన్ సైడ్ ఉంటుంది. అంటే వాళ్ళు ఏం లేదు, సేమ్ అదే వాళ్ళు చేసేదానికి ఆపరేషన్స్ కి మనం ఫ్రీగా వర్క్ చేయడం, బట్ దే విల్ గివ్ సమ్ ఎక్స్పీరియన్స్. ఓకే. మీరు మాస్టర్స్ అయిపోయిందా లేదంటే లైక్? యా, ఐ ఫినిష్డ్ మై మాస్టర్స్ అంటే అక్టోబర్ 2025 అయిపోయింది. ఓకే. కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అయిపోయింది. ఓకే, గుడ్ గుడ్. ఒకసారి మీ రోల్ స్పెసిఫిక్ గా ఒక 10 జాబ్ డిస్క్రిప్షన్స్ తీసుకొని చదవండి, బేసిక్ ఐడియా వస్తుంది అనమాట. లైక్ సర్టిఫికేషన్స్ ఏమైనా అడుగుతున్నారని. యూకేలో సర్టిఫికేషన్స్ కి చాలా వాల్యూ ఉంది. సర్టిఫికేషన్స్ మ్యాటర్ అలాట్. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ సర్టిఫికేషన్ దాని టువర్డ్స్ గా ఏదైనా ఉంటే సర్టిఫికేషన్స్ చేయండి. సర్టిఫికేషన్స్ అంటే ఈ 1500 2000 pounds కట్టి ఏదో వాళ్ళ దగ్గర నేర్చుకోమని కాదు. ఐఎస్ఓ స్టాండర్డ్స్ కానీ, గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ కానీ, ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ సంబంధించి సైబర్ సర్టిఫికేషన్స్ కొన్ని ఉంటాయి, బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి, అంటే గవర్నమెంట్ అఫిలియేటెడ్. సో అలాగే మీరు ఏదైతే పర్టికులర్ రోల్స్కి వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని కూడా క్లియర్ గా చూసుకోండి, ఎలాంటివి ఉన్నాయి ఏంటి అనేది. ఓకే. అంటే లైక్ గవర్నమెంట్ సైట్స్ అంటే ఫైండ్ జాబ్ ఇలా ఉంటాయి కదా కొన్ని, అలాంటి పోర్టల్స్ లో మనకి దొరుకుతాయా సర్టిఫికేషన్స్? ఫ్రీగా దొరకవు, యూ నీడ్ టు పే ఫర్ ఇట్. మీరు ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదివితే అందులో వాళ్ళు మెన్షన్ చేస్తారు, కొన్ని రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేస్తారు. దే షుడ్ బి సమ్ ఐఎస్ఓ సర్టిఫికేట్ కానీ, లేదంటే మస్ట్ హ్యావ్ దిస్. డేటా సైన్స్ కి అయితే ఎలాగా అజూరే సర్టిఫికేషన్ ఉండాలి అని, పవర్ బిఐ సర్టిఫికేషన్ ఉండాలి అంటారు. మీ రోల్ స్పెసిఫిక్ గా కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి అనమాట. అవి ఫోకస్ చేయండి. మేబీ ఇక్కడ నుంచి కాకపోయినా ఇండియా నుంచి అయినా సర్టిఫికేషన్ ఎక్కడైనా వాల్యూ అది, ఎందుకంటే అది ఇచ్చే బాడీ వరల్డ్ వైడ్ ఉంటుంది కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. That's it. Thank you. No worries. Any other questions, guys? I have the question. Yes, Mahima. అంటే ఇప్పుడు స్టార్ట్అప్స్ నుంచి ఇంటర్న్షిప్ ని కనుక్కోవాలంటే మనకి ఒక రోల్ ని సెలెక్ట్ చేసుకొని సో అని చెప్పేసి చాలా జాబ్ పోర్టల్స్ మనం చూస్తాం కదా, లైక్ ఇంటర్న్షిప్స్. అంటే ఇప్పుడు ఒక రోల్ కి సంబంధించింది ఈ యూనివర్సిటీ నుంచి ఏమైనా కనెక్షన్స్ ఉంటే ఇంటర్న్షిప్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చా, లేకపోతే జాబ్ మార్కెట్ లో దిగి కొన్ని రిజెక్షన్ మెయిల్స్ వస్తాయి, కొన్ని రోల్స్ చూపిస్తారు, ఇలా వస్తుంటాయి. సో ఫాస్ట్ గా వీటిని క్రాస్ చేసుకోవాలంటే సర్టెన్ స్టార్ట్అప్స్ ఉంటాయి, సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇస్తున్నారు ఇంటర్న్షిప్స్ అని చెప్పేసి. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి మహిమ. అర్థమైంది మీ క్వశ్చన్. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయి. ఇంటర్న్షిప్ తీసుకోవడం వేరు, ఇంటర్న్షిప్ సంపాదించడం వేరు. యూ కెన్ టేక్ ఇంటర్న్షిప్ బై పేయింగ్ నియర్లీ 500-600 pounds. మీకు టైం ఇచ్చి ఎక్స్పీరియన్స్ ఇచ్చి మంచి సర్టిఫికేషన్ ఇస్తారు. దట్స్ ఓకే. ఏది మీరు యూనివర్సిటీకి చెప్పడానికి నేను ఏదో ఒకటి చేస్తున్నానని చెప్పి చూపించవచ్చు, బట్ రియలిస్టిక్ గా మీరు ఏం నేర్చుకుంటారు? మీరు ఏం నేర్చుకోరు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అక్కడ మీ పర్సనల్ గా జస్ట్ తీసుకుంటారు, ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు, వాళ్ళు ఏదో మీకు ఇస్తారు. మీరు ఎప్పుడైతే మీ ఓన్ గా ఫైండ్ అవుట్ చేసి యూకే బేస్డ్ కంపెనీలో ఒక ఇంటర్న్షిప్ చేస్తారో, ఉన్నారు మన దగ్గర ఇంటర్న్షిప్ వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళందరూ లైవ్ లో తీసుకొని వస్తాను. రీసెంట్ గా మా తమ్ముడు డేటా సైన్స్ లో ఇంటర్న్షిప్ వచ్చింది, 3 months ఇంటర్న్షిప్ కూడా అయిపోయింది తనది. అండ్ ఇంకొక అబ్బాయి ఉన్నాడు, నేను మాట్లాడతాను నాతో, నేను బ్రింగ్ హిమ్ లైవ్ ఆల్సో. అంటే ఎలా అప్లై చేయాలి సార్? కొన్ని స్టార్ట్అప్స్ సర్టెన్ రోల్స్ కే, లైక్ ఫైనాన్స్ అంటే ఫైనాన్స్ రోల్స్ కే ఇస్తారు, కొన్ని స్టార్ట్అప్స్ డెవలపర్ అంటే డెవలపర్ కే ఇస్తారు. లైక్ డేటా అనలిస్ట్ అనే ఒక నార్మల్ రోల్ లో ఒక ఫుల్ టైం జాబ్ ఆపర్చునిటీని కూడా పార్ట్ టైం జాబ్ గా ఇస్తున్నారు. సో ఇలాంటివన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? లైక్ జాబ్ పోర్టల్స్ ఏమంత ఎఫెక్టివ్ గా లేదు నాకు తెలిసి. ఇక్కడ ఎలా ఉంటుందంటే మహిమ, యూకేలో పర్టికులర్, యూకే గురించి చెప్పను. యూకేలో పర్టికులర్ ఎలా ఉంటుందంటే ప్రతి యూనివర్సిటీకి లోకల్ గా ఉన్న కొన్ని కంపెనీస్ టైఅప్ అయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉండేది ప్రెస్టన్ మీన్స్ లైక్ ఇది మాంచెస్టర్ దగ్గరలో. సో ఈ సరౌండింగ్ లో ఇది పెద్ద యూనివర్సిటీ, ఇక్కడ మళ్ళీ మాంచెస్టర్ అంటే 50 miles దూరం మాకు. ఈ సరౌండింగ్ లో ఉన్న కొన్ని కంపెనీస్ అన్ని ఈ యూనివర్సిటీకి సపోర్టివ్ గా ఉంటాయి అనమాట. అంటే మా యూనివర్సిటీలో చదివిన వాళ్ళని మీరు హైర్ చేసుకోవాలి అనేది కొన్ని వాళ్ళకి ఇవి ఉంటాయి, ఎంఓయూస్ ఉంటాయి. సో చాలా మంది ఇక్కడ చదివిన స్కూల్స్ లో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ తీసుకుని నియర్లీ 100 members ఉన్నారు. అప్రెంటిస్షిప్స్ ఉంటారు. బ్యాచులర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తారు వర్క్ చేయడం. అంటే మా కంపెనీ వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. సో అలాగే లోకల్ గా ఉన్న యూనివర్సిటీ వాళ్ళకి లోకల్ గా ఉన్న యూనివర్సిటీతో కనెక్షన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మాంచెస్టర్ యూనివర్సిటీ అనుకోండి, ఆ యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్తే అఫిలియేటెడ్ కంపెనీస్ కానీ సపోర్టింగ్ కంపెనీస్ అనేది మీకు రిసోర్సెస్ దొరుకుతుంది. సో లేదు
మీకు ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ సరౌండింగ్ లో 50 మైల్స్ రేడియేషన్, 40 మైల్స్ 30 మైల్స్ రేడియేషన్ తీసుకొని ఆ కంపెనీస్ అన్ని ఫైండ్ అవుట్ చేసి వాటిలో అప్లై చేయడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే కంపారిటివ్లీ చెప్పాలి అంటే కంపెనీస్ కి ఒక సింపతి అనేది ఉంటుంది అనమాట. ఓకే, మన దగ్గరలో ఉంది యూనివర్సిటీ కాబట్టి మన స్టూడెంట్స్ కి హెల్ప్ చేయాలి అనేది. ఆ సరౌండింగ్ లో ఉన్న అంత ఈజీగా ఏదో మనం వెళ్ళి అప్లై చేస్తే రాదు. బట్ యూ హ్యావ్ టు ప్రాపర్ గా అప్లై చేసి మన స్కిల్స్ ఏంటి అనేది మనం వాళ్ళకి ప్రాపర్ గా చెప్పగలిగితే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను చెప్తున్న మహిమ, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. లైక్ సింపుల్ గా మనం ఒక 20-30 జాబ్స్ అప్లై చేసి రాలేదనుకోవద్దు. ఇన్వెస్ట్ యువర్ టైం. ఎంత కష్టపడి మీరు అప్లై చేసి ఒక ఇంటర్న్షిప్ గాని వచ్చిందంటే మీ ఫుల్ టైం జాబ్ కి ప్రాబ్లం ఉండదు. సేమ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ పార్ట్ టైం అదే మనీ అదే లోన్స్ అన్న ట్రాప్ లో పడిపోవద్దు. ఎవరైనా నేను చెప్పేది అదే. అఫ్ కోర్స్ పార్ట్ టైం చేయాలి, యూ హ్యావ్ టు ఎర్న్ మనీ, ఫ్యామిలీని చూసుకోవాలి, నీ స్టడీస్ అవ్వాలి. అదే పని అవ్వకూడదు. అదొక్కటే కాదు నాకు ఈ జాబ్ తర్వాత సంగతి ముందు ఇదే మెయిన్ అని అనుకోకూడదు. జాబ్ వస్తే, ఇంటర్న్షిప్ వస్తే తర్వాత లైఫ్ కూడా చాలా సెక్యూర్ అవుతుంది అండ్ ఇట్స్ చాలా బాగుంటుంది. ప్రొఫెషనల్ జాబ్ కి మంచి వాల్యూ ఉంది, డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఇఫ్ యూ గో బ్యాక్ టు ఇండియా, మన ఇండియాలో కూడా మనం అక్కడ మంచిగా జాబ్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ చాలా వాల్యూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ సరౌండింగ్ లో యూనివర్సిటీ అఫిలియేటెడ్ కంపెనీస్ ఏదైతే ఉందో వాటన్నిటికి అప్లై చేయండి ముందు. అండ్ మీ యూనివర్సిటీ నుంచి ఎవరికైతే ఇంటర్న్షిప్ వచ్చిందో వాళ్ళతోటి కనెక్ట్ అవ్వండి. మీకు ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఈ జాబ్ గైడెన్స్ ప్లేస్మెంట్ సెల్స్ ఉంటాయి, వాళ్ళతో మంచి కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీరు మంచిగానే సపోర్ట్ ఇస్తారు. మన స్టూడెంట్ యూనియన్స్ ఉంటారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మీకు. ఇంకా గోయింగ్ ఫార్వర్డ్ నేను రిసోర్సెస్ చెప్తాను మహిమ, దాన్ని ప్లీజ్ స్టే ట్యూన్ ఎలాగే ఏంటి అనేది. So you'll get it for free. Sir, but I am active in LinkedIn only, but I am not in Insta. No problem. Yeah. నేను మీకు ఏదో ఒక నేను ఈమెయిల్ గ్రూప్ లో యాడ్ చేస్తాను మిమ్మల్ని. Okay, sir. Thank you. No worries మహిమ, టేక్ కేర్. మీకు ఇంకా ఎవరికి డౌట్స్ ఉన్నాయా? సో 10-15 minutes ఎక్స్ట్రా అయిపోయింది. So if no doubts, take care guys, and I'll see you next webinar. All the very best and happy weekend. Bye. Yeah, bye. Bye Charan.